నీ తల్లి అయిన సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు, నిరీశ్వర యాగం చేస్తున్నాడు, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ యజ్ఞ ధ్వంసం చేసినా అని ఆదేశించాడు. అనఘుడు రుద్రుదేవి ముదమాలకు దక్షిణమాచరించి వీడ్కొని అనివార్య వేగమున కుంభిని కదలను జడంజడధ్వని మణినూపురంబులు పదమూలమ్రోయగ భీషణ ప్రవర్తన కృతాంతకాంత సిత స్ఫుటశూలము పూని చచ్చరం. వీరభద్ర విజయం పోతన గారి వీరభద్ర విజయంలో పద్యాలు. వీరభద్రుడు శంకరుడికి ఒక్కసారి ప్రదక్షిణ చేశాడు, వెంటనే బయలుదేరాడు. ఆయనని ఆపడం ఇక ఎవరికి సాధ్యం కాదు. అపరిమితమైన వేగంతో కాళ్లకు కట్టుకున్న ఆ అండలు గలగలమని మోపుతుంటే, భూమి అదిరిపోతుంటే పరిగెత్తుకుంటూ దక్షుడు చేస్తున్న యజ్ఞం వైపు దక్షారామానికి వెళ్ళాడు. ఆయన వెళుతుంటే ఆయన వెనకాల నందీశ్వర, చండీశ్వర, భృంగీశ్వరాలు ప్రమదగణాలన్నీ బయలుదేరాయి. శరభ 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 అని పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో వీరభద్ర పళ్ళెమని పెద్ద ఒక మొక్కని చాలా చక్కగా వాళ్ళకి 20,000 వీరభద్రుడు 20,000 వీరభద్రుడి దేవాలయాలు కూడా చాలా విరళంగా చాలా స్వల్పంగా ఉంటాయి, అక్కడక్కడే ఉంటాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే ఆయన బయలుదేరాడు. ఆయన ఆ శరీరంతోనే మొత్తం అంతా చీకట్లు కమ్మేశాయి. ఎక్కడ చూసినా దుమ్ము రేగిపోతుంది. దారుణమైన ఆ పనితో మహానుభావుడైన శంకరుడు కోపాన్ని పొంది ఈ దక్షయజ్ఞానికి నాశనం చేద్దామని శివుడే వచ్చాడా అని చెప్పి ఆయన దక్షయజ్ఞానికి శివుడే వచ్చేశాడు అని వాడు భయపడుతున్నారు. ఈలోగా వీరభద్రుడు రానే వచ్చాడు. యజ్ఞవాటికలో ఆయన ప్రవేశించేసరికి అక్కడ ఉన్నవాళ్ళు ఆ ఉగ్ర రూపాన్ని చూశారు. అదేంటి, ఆ రూపాన్ని చూడటం చాలా కష్టం. అక్కడ ఈశ్వరుని ఘోర రూపం. వీరభద్రుడు వస్తూనే యజ్ఞశాలలోకి వెళ్ళాడు. చూడగానేనండి మొట్టమొదటి భయపడ్డవాడు ఎవరంటే ఇంద్రుడు. ఎందుకు, నన్నే పట్టుకుంటాడేమోనని ఇంద్రుడు లేచి పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ వెనక చంద్రుడు పారిపోతున్నాడు. ఆ తర్వాత యాగాగ్నిలో ఉండవలసిన అగ్నిహోత్రాలన్నీ ఒక పురుష రూపాన్ని ధరించి అవి వెళ్ళిపోతున్నాయి. ఓపు నామంతర పోరా అది దేవేంద్ర పోయిన పోవునే జగసేయన ఎటుపోయేదెందుకు పోయేదము అగ్ని నిలు ఇటు నిరజాప్త బంటుతనముగాలు పారపు యమరాజ భవమాన ఎక్కడ వాళ్ళదింక పందవైదివేమి చందుర మగవాడు రణముల పాలెద కజరాజ వీరులైన వారు వెనుకకు పోరే మగతనంబు విడువ తప్పునే వరుణ ఓపుడు ఇంకా మీరు పోయినా పోకున్నా పోపు సిద్ధము ఎల్లవన్నులను. ఎక్కడికి పోతారా మీరు? ఇంద్రుడా ఎక్కడికి వెళ్తాం? వరుణ ఓ యమ ఎక్కడికి పరిగెడతాం? ఇప్పటిదాకా నిరీశ్వర యాగంలో అగ్నిగుండంలో చక్కగా హవిస్సును పుచ్చుకుని ఏమయ్యా అగ్నిహోత్రుడా, ఇప్పుడు నన్ను చూసి అగ్నిహోత్రుడి నుండి పారిపోతావా? ఇప్పటి వరకు పూష అని సూర్యుడు నవ్వి చక్కటి మాటలు మాట్లాడిన సూర్యస్వరూపుడైన ఓ పూష, నన్ను చూసి పరిగెడుతున్నావా? ఎక్కడికి పారిపోతారు మీరు? వీరులైన వారు వెనుకకు పోదురే, ఎన్నించి పారిపోతే నేనేమన్నా మిమ్మల్ని వదులుతాననుకుంటున్నారా? మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నేను పడగొట్టి చంపేస్తా అని 1000 చేతులతో
వాళ్ళని పట్టుకునేందుకు వెంటబడి ఆ యజ్ఞశాలలో మొట్టమొదట రుద్రగణాన్ని సంహరించాడు కదా గురువు. కాబట్టి వీరభద్రుడు యమధర్మరాజును పట్టుకున్నాడు. అక్కడ ఎముడున్నాడు. ఏమన్నాడు? అసలు నువ్వు వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుడు ఎడమ కాలుతో తంటే ఏచిపోయిన వాడు నువ్వని యమధర్మరాజును పట్టుకున్నాడు. దండధరుని బట్టి తమకించి పదవైచి ముష్టిఘాతపాత దృష్టి నుంచి రొమ్ము త్రొక్కి నిలిచి రూపించే కనబాకు దండలీల. థ్యాంక్ యూ శ్రీనివాస్. పరిగెత్తిపోతున్న ఆ యమధర్మరాజుని వెనక నుండి వెళ్ళి పట్టుకున్నాడండి. ఆయన రెండు చేతులు వెనక్కి విరిచేసి తిప్పేశాడు. అలా తిప్పి ఒక్క దోరు తోసి తన కుడికాలితో ఆ యమధర్మరాజు గుండెల మీద నొక్కి పెట్టి పిడిగుద్దులతో డొక్కల్లో కౌకు దెబ్బలంటారు చూడండి, అలా గుద్దుతుంటే యమధర్మరాజు పక్కనెముకలన్నీ గుల్లగుల్లగా విరిగిపోయాయి. మిగిలిన దేవతలు కూడా ఇది చూశారు. ఆయన వాళ్ళ వీరభద్రుడు శివతాండవాన్ని చేస్తున్నాడు అనుకున్నారు. ఈలోగా ఆయన పక్కకి చూసేసరికండి ఒక చిత్రమైన సన్నివేశం కనబడింది. ఏమిటి? ఆ యాగంలో సరస్వతీదేవి చాలా సంతోషంగా కళ్ళు మూసుకుని అద్భుతంగా వీణ వాయిస్తుంది. ఆవిడ కచ్చెత్తి కదా, ఆవిడ ఆ వీణా వాదనలో మమేకమైపోయింది. వీరభద్రుడు ఆవిడ వంక చూశాడు. ఆహా, చక్కగా వీణ వాయించుకుంటున్నావా అని ఒక్కసారి ఆ వాయిస్తున్న వీణ మీద చేయేసి పట్టేశాడు. అది పట్టుకునేసరికి ఆ తీగలన్నీ తిరిగిపోయింది, అవి మోగల. అప్పుడు కళ్ళు తెరిచి చూసింది సరస్వతీదేవి. ఆ భయంకర రూపంతో ఎదురుకుండా వీరభద్రుడు కనిపించాడు. ఆవిడ్ని కూడా వీరభద్రుడు వదలలేదు. ఎంత చమత్కారం అంటే హరుడు అఖిల గురుండని ఉర్వరంలో ఎగ ఇచ్చని గేల వచ్చింది చెప్పుమా వరదయ్యను చుట్టుది గోరున వాణి ముక్కును సయ్య నచ్చింది. ఏమమ్మా, నువ్వు శివుడు చెల్లెలి, ఆయనే జ్ఞానం ఇస్తాడు, ఆయనే డమరుకం మ్రోగిస్తేనే ఐవుండ్రులు కేవలం ఐవరకంటూ మహేశ్వర సూత్రాలన్నీ వచ్చాయే. సమస్త విద్యలకు ఆయన అధినారులే. మౌనంగా ఉండి మాటతోనే చెబుతాడు. ఆయనలోంచి వచ్చిన జ్ఞానానికి నిన్ను అధిదేవతగా పిలుస్తారు కదా. ఓ పక్క అన్నగారికి ఇంత అవమానం జరుగుతూ యాగం చేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద కచేరీ ప్రోగ్రాం చేస్తున్నావా? నీకు సిగ్గు లేదా? నీకు ఈ యాగం కావాల్సి వచ్చిందా అని గట్టిగా గిల్లితే ఎక్కడ చచ్చిపోతుందో అని ఈ బొటన వేలు చిటికిన వేలు పెట్టి సరస్వతీదేవి ముక్కు గిల్లేశాడు. చూడండి వీరభద్రుడు. అయితే ఆ విధంగా సరస్వతీదేవి ముక్కు గిల్లేస్తే ఆమె వికృత రూపం చూసి అదిరిపడి పారిపోయారు. ఆడవాళ్ళందరూ అక్కడి నుంచి లేచి పరుగులు పెడుతున్నారు. భృగువు ఇక్కడే కూర్చున్నాడు, ఏం జరుగుతుందో అన్నట్టు. అలా ఉండిపోతే వీరభద్రుడు భృగువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే పట్టుకున్నాడు. ఎరా ఇదేనా? ఆ రోజు బ్రహ్మగారి సభలో శంకరుణ్ణి దక్షుడు నిందిస్తుంటే ఎగతాళి చేశావు కదా, అప్పుడు నీ మీసాలు నీ గడ్డాలు ఓ అటు ఊపి ఇటు ఊపి ప్రగల్భాలు పలికావు కదా అని ఒక్కసారిగా అలా వేలాడుతున్న ఆ యొక్క ఈయన గడ్డాన్ని పట్టుకునండి, పువ్వు యొక్క గడ్డాన్ని పట్టుకుని ఒక్కలాగు లాగేశాడు. అప్పుడు వాడి గడ్డం మొత్తం ఊడిపోయి నెత్తురు వరదలైపోయిందన్నారు. నీ బతుక్కి మీసాలు కావాలా అని ఆయన కంఠాన్ని ఎడవ చేతితో వెనక్కి పట్టుకుని రెండు వైపులా ఉన్న ఆ మీసాలు లాగేశాడు. అలా భృగువుకి మీసాలు లేవు, గడ్డాలు లేవు, నెత్తురు కారిపోతుంది. కళ్ళు చూశాడు. అలా పెట్టి వీరభద్రుడు చూస్తున్నాడు భృగువు. వాడు ఒకసారి మూడో కన్ను నాశనం చేసుకుని ఎంత సర్వనాశనం చేసుకున్నాడో భృగు చరిత్ర మనకు తెలుసు. అయితే ఈ కళ్ళే కదరా
ఆ రోజు దక్షుడు శంకరుని తిడుతుంటే ఓ కనుబొమ్మలు ఎగరేసి మరీ చూశావు అని నీ గుడ్లను ఏం చేస్తానో చూడని మనకు పల్లెల్లో ముంజికాయలు తింటారు చూడండి, వేలు పెట్టి లోపల నుంచి తోడి ఆ తీరుగా వీరభద్రుడు ఈ యొక్క ఆ భృగు యొక్క 2 కళ్ళు ఉత్తమ వేళతో తోడేసేసి ఆ తలకాయని గిరా తిప్పేసి ఊడబెరికేశాడు. ఇప్పుడు అభివర్ణించు నువ్వు శంకర నిందకు నువ్వు అని కనుసైకి చేశావు కదా, దాని పరిణామాలు ఎలా ఉంటాయో అంటే శంకర నింద చేస్తే ఎలాంటి గతి పడుతుందో గుర్తుపెట్టుకో అని భృగు కనుగుడ్డు ఊడబెరికాడు. ఆ యాగాగ్ని హోత్రంలో వేసేశాడు. అక్కడితో ఆగల. భృగు దవడలు రెండు చేతులు పెట్టి ఒక్క గుద్దు లోపలికి నొక్కేశాడు. ఈ నోరే కదా నువ్వు ఆ రోజు నందీశ్వరుడిని ఇష్టం వచ్చిన శాపాలు పెట్టావు, శివుడికి వ్యతిరేకంగా మాట్లాడావు, కాబట్టి నీకు నోరెందుకురా అని ఆ పై వరుస దంతాలు పైనుంచి పీకేశాడు, కింద వరుస దంతాలు కింద నుండి మొత్తం పీకేశాడు. 2 చేతులతో పళ్ళన్నీ పీకేసి నోరు చిరిగిపోయిందట. అంటే శివనింద చేసిన వారికి వాళ్ళని ఎంత భీకరంగా కొట్టాడో చూడండి. ఆ తర్వాత పూషుడు సూర్యుడి దగ్గర పోయాడు. ఏమయ్యా, పూష అనే సూర్య రూపాన్ని పడగొట్టి నువ్వు సూర్యుడి జ్ఞానమూర్తివి, నోటితో నీకు మంచి మాటలు పలక, నువ్వు ఇటువంటి యాగం చెయ్యకూడదని చెప్పాల్సిన వాడివి, కర్మసాక్షివి, మంచి మాటలు చెప్పాల్సిన వాడివి నువ్వే. ఈ యాగంలోకి తగుదునమ్మా అని సంభావన కోసం వచ్చావా? హవిస్సులు తిందామని పళ్ళి గిరించి చూస్తున్నావా? నీకెందుకు అసలు ఈ నోరు? నీ నోట మంచి మాటలే రావు కదా అని ఆయన కింద పడేశాడు. మోకాలుతో నొక్కాడు. ఆ గుండెల మీద కాలేసి తొక్కిపట్టి నోరు తెరిచి, అలాగే ఆయన పళ్ళను కూడా పై వరుస పళ్ళు కింద వరుస పళ్ళు మొత్తం ఊడదీసేశాడు. ఊడదీసి అన్ని నోట్లోనే పడిపోయింది. అవన్నీ బయటికి లాగాడు. నీళ్ళలో పడితే దానిమ్మ మీద కడుగుతారు చూడండి, ఆ తీరుగా ఈ యొక్క పూష యొక్క పళ్ళన్నీ తీసి కడిగి అవతల పడేసినట్టు బయటికి జల్లేశాడు. జల్లేస్తూ అన్నాడు, ఏమని, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడితే నీకు పళ్ళు లేవు, కాబట్టి భాషలో తప్పులు రావటం మొదలవుతుంది. వ్యాకరణ దోషాలు ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఏమండి. కాబట్టి భాష ఎందు తప్పులు రావటం నీతోనే మొదలు అని చెప్పాను. అంటే అంతటి జ్ఞానైన పూష అనబడే సూర్యుడికి ఆ రోజు నుంచి పళ్ళు సరిగ్గా లేక మాట్లాడలేకపోయాడు. ఆ రోజు నుండే భాషలో దోషాలు రావటం మనకు ప్రారంభమైందని చెప్పాలి. ఇలా వీరభద్రుడు 1 కాదు 2 కాదు వీర విజృంభణ చేస్తున్నాడు. చంద్రుడు కనపడ్డాడు. ఆ చల్లటి వాడు పరిగెత్తి ఓ మూలకు దాక్కున్నాడు. నక్కి చూస్తున్నాడు. ఎంత నక్కి చూసినా వాడి కాడికి తొందరగా దొరికిపోతాడు కదా. వీరభద్రుడు వెనక నుండి వెళ్ళి వాడు చొక్కా పట్టుకుని ఎలా, నీకు క్షయవ్యాధి వస్తే ఆ రోజు ఆ ప్రభాస క్షేత్రానికి పోయి అక్కడ తపస్సు చేసుకుంటే 15 రోజులే నీ క్షయవ్యాధి ఉండేటట్టు పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించి నిన్ను శిరస్సు మీద పెట్టుకున్నాడు. ఆయన నెత్తి మీద నుండి తగుదునమ్మా అని ఈ యాగానికి వచ్చేసేసావు. నువ్వు చల్లగా కూర్చున్నావు, నీకు ఈ యాగం కావాల్సి వచ్చిందా అని చంద్రుడిని కింద పడేసి 2 కాళ్ళను పైకెత్తి చంద్రుడి కడుపు మీద ఒక్క దూకాడు. దూకగానే చంద్రుడి పక్కటెంతులన్నీ విరిగిపోయాయి. ఎట్లా అంటే బాగా నీళ్ళల్లో పడి కడుపు నిండా నీళ్లు తాగేస్తారు చూడండి. ఆ తాగేసిన వాడి కడుపులు మనం కాళ్ళతో చేతులతో ఒత్తితే నోట్లోంచి నీళ్ళు ఎట్లా బయటకు వస్తాయో ఆ విధంగా చంద్రుడిలో ఇచ్చి ఈయన కాలేసి తొక్కితే అమృత ధార అలా పైకి లేచి వీరభద్రుడి పాదాలను కడిగింది అని పోతను గారు చాలా చక్కగా అభిషేకం చేసిందని వర్ణించాడు ఆయన. ఆ అమృతపు తుంపర్లతో కూడిన వీరభద్రుడు పాదములలో వీరభద్ర నీకు జయము శరభ అంటూ ఆ గుణాలు విపరీత
దొరికిన వాళ్ళు దొరికినట్టు. అదే అంటారు, పట్టి సంబుల నుంచి బలు బాణముల నుంచి ముసలాయుధముల మోది మోది అదుగుల నాటించి అరచేతులను త్రేసి ముష్టిగా దంబుల ముంచి ముంచి కత్తుల నరయించి గదల కృళ్ళనగించి భూరి శూలంబుల పొడిచి పొడిచి శక్తుల తూలించి చక్రాల పరిమార్చి పటు నారసంబుల వరసి వరపి పెనచి నరమున ప్రేగులు పెరిగి పెరిగి చెనకి మేనుల పట్టలు చీరి చీరి దాసి చెక్కుల ముక్కులు కోసి కోసి వీరభద్రుండు వేల్పుల దోల తొడగే. ఇది దక్షయజ్ఞ సంహారం. ఆ ఘట్టం చాలా భాగవతంలో ఇంకా ఇతర పురాణాల్లో కూడా బాగా వర్ణించారు. అలా దొరికిన వెంట పడి ఆ చేతులతో సావగొట్టాడండి. 10 దిక్కుల్లో ఎక్కడ చూసినా వీరభద్రుడు గుద్దిన గుద్దులే, ఆ చప్పుళ్ళే వినబడుతున్నాయి. ఎటు చూసినా అమ్మో అయ్యో అబ్బో అంటూ కేకలే. కొంతమందిని చేతుల్లో ఉండే పట్టిసములతో కొట్టాడు. పట్టిసములు ప్రత్యేకమైన ఆయుధం. కొంతమందిని చేతులతో నరికేశాడు. ముక్కులతో ముక్కులు గోడతో గిల్లేశాడు. ఇలా దక్షుడి మీదకి వెళ్ళి ఆయన కనబడ్డాడు. దక్షుడు అలా కూర్చున్నాడు. ఆయన మెడను నరకాలని ప్రయత్నించాడు. కానీ దక్షుడి మెడ తెగల. దక్షుడి శరీరమే అంతా అప్పటికే మంత్రపూరితం అయిపోయింది. అందుకని కంఠం తెగలదు. వీరభద్రుడు చేతి ఖడ్గానికి అసలు తెగలేదని చూసి, కంఠం తెగపోతే పశువా, నీ పీక తెగకపోతే నేను ఊరుకుంటాను అనుకుంటున్నామని మళ్ళా గుండెల మీద తన కుడికాలితో తొక్కి తలకాయని 2 చేతులతో మనం ఒక గట్టి మోపుని ఎలా అయితే తాడు పెట్టి కట్టినప్పుడు గట్టిగా కట్టి తిప్పుతామో అట్లా వాడి తల కొత్త పిండినట్టుగా చుట్టూ పిండి 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 ఒక్క దొంతు తిప్పేశాడు. జయ శ్రీమద్రమారమణ గోవింద. అంటే నీ బతుక్కి నువ్వు నిరీశ్వర యాగం చేస్తావా? ఏ హోమకుండంలోనూ నువ్వు ఈ నిరీశ్వర యాగం చేశావో, శివుడికి లేకుండా అవిశ్వరుని వేశావో, ఈ తలకాయ ఇప్పుడు అదే హోమకుండంలో నేను వేసేస్తాను. అయితే అగ్నిహోత్రం పారిపోతుంది కదా, పిలిచాడు. రా, ఎక్కడ పోతారో నువ్వు, మండు అని అగ్నిహోత్రం వెలిగించమన్నాడు. దీన్ని తీసుకోవాలి. దక్షుడు తలకాయ ఆ అగ్నిహోత్రంలో వేసేశాడు. అలా అప్పుడు తర్వాత రుద్రగణాన్ని పిలిచాడు. ఈ హోమగుండంలో ఉండే కదా దేవతలు హవిస్సులన్నీ పుచ్చుకున్నారు కాబట్టి ఈ హోమగుండంలో మీరు మూత్ర విసర్జన చేయండి అన్నాడు. ఆయన చూడండి, అదే కోపంలో దక్షుడి కోపం ఒక వినాశనం, వీరభద్రుడి కోపం మరొక వినాశనం. ఇట్టా లేవు. వాళ్ళందరూ ఈ హోమగుండంలోనే కదా శివుడికి లేకుండా చేశారు. మీరందరూ ఇందులో మలమూత్ర విసర్జన చేయండి అని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వీరభద్రుడు చెప్పింది మన పార్టీ వాళ్ళు చేయకపోయినా అవతల పార్టీ వాళ్ళు చెప్పకపోతే ఎవరైనా కొట్టేనట్టున్నారు. ఆ దెబ్బతో వాళ్ళందరూ ఆ హోమగుండాల్లో మూత్ర విసర్జన చేశారు. ఆడ లేదు, మగ లేదు, కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కొట్టేస్తున్నాడు. కానీ ఇంతమందిని కొట్టి ఆ ఉగ్రమూర్తి అయిన ఆ వీరభద్రుడు నాట్యం అంటారు, వీరభద్ర నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మనగాడెవడు లేకపోయి మిగిలిన వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళందరూ పరుగున బ్రహ్మగారి దగ్గరికి పారిపోయారు. ఈలోగా ఆ వీరభద్రుడు తన చేతిలో ఉన్న పట్టిసం పెట్టి దొరికిన వాళ్ళని తునాతులుగా చంపేశాడు. ఆ పట్టిసారి పెట్టి వాళ్ళని చంపినప్పుడు నెత్తురు ముద్దలు దానికి అంటుకున్నాయి. దాన్ని తీసుకెళ్ళి గోదావరి నదిలో కడిగి ఆయన శాంతమూర్తి అయ్యాడు అని వర్ణించారు పోతనగా. ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసాన్ని వీరభద్రుడు కడిగాడో అదే పట్టిస తీర్థం. దక్షారామం దగ్గర ప్రసిద్ధమైన క్షేత్రం కాబట్టి దక్షయజ్ఞం జరిగిన చోట ద్రాక్షారామం పరమ పుణ్యక్షేత్రం. ముహూర్తం దాటిపోతున్నా గోదావరిని తేలేకపోయామని ఋషులు బాధపడుతుంటే వేళ మించిపోతోందని తనంత తనుగానే దక్షారామంలోకి ఆ భీమనాథ శివలింగం శంకరుడు
వెలిసినటువంటి క్షేత్రం. ఆయన దర్శనం చేసుకుంటే చాలు, సమస్త భోగాలు ఆయన మనకు ఇచ్చేస్తాడండి. ఈ క్షేత్రంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శంకరుడు ఏ క్షేత్రంలో చూడండి విరాగిగా ఉంటాడు. చాలా చోట్ల ఎక్కడైనా ఒక్క భీమారామం అక్కడ మాత్రం సమస్త భోగాలు అనుభవిస్తూ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు దక్షారామంలో ఏకాదశి రోజు ఎవరైనా తినం, మనమే తినం. ఏకాదశి రోజున ఆయన అనుభవించే భోగం గురించి కనుక వింటే మనం ముక్కు మీద వేలేసుకుంటాం. ఎందుకంటున్నానంటే అటువంటి భోగాన్ని కూడా ఆయన అనుభవించినట్టుగా మనకు చెబుతున్నారు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా బాగా చీకటి పడిపోయిన తర్వాత అర్చకులకి శబ్దం చేయకుండా దక్షారామం ఆ భీమారామ అంతరాలయంలో ఉన్న శంకరుడి ఉత్సవమూర్తిని ఒక్కదాన్ని తీసుకొచ్చి బయట ఆ శివపార్షదులు నంది చెండి వాళ్ళని ఉత్సవమూర్తిని కాపలా పెట్టి కింద ఆ శ్రీచక్రం వేసినటువంటి అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు ఉన్న గదిలో శంకరుడిని పెట్టి బయట తలుపులు వేసేస్తారు. ఏకాంత సేవని మనం చాలా చోట్ల చేస్తూనే ఉంటాం కదా. రాత్రంతా వీళ్ళు కాపలా ఉంటారు. మళ్ళీ తెల్లవారకుండానే ఆ మూర్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడు ఆ ఆలయంలోకి భీమేశ్వరుడుగా మళ్ళీ పైకి తీసుకొచ్చేస్తారు. అంటే దక్షారామంలో అంతటి భోగం అనుభవిస్తాడు. కాబట్టి దక్షారామం శంకరుడి ఆయన గోళామూర్తే. ఐశ్వర్యం పోయిన, కష్టాలు వచ్చిన దక్షారామం వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెబుతారు. మహానుభావుడు శ్రీనాథుడు దక్షారామం గురించి వర్ణిస్తూ ఎచ్చోట రావాలే నిర్విరూపముదాలి యతి సార్థకముతో అర్థరంపు పాటిల్యచోట భాషావధూటికి అతి జుగుప్సితమై అంగవికృతి ఎచ్చోట ముచ్చిచ్చు ఏడేసి నాల్కలు కొండనాల్కలగాక కొతబడి ఎచ్చోట నివేడి ఎండబండులు రాలి ఉషాకు వదనంబు పోసిబడి దక్షుడెచ్చోట పొట్టేలు తలతరించి చిందువందయ్యే ఎచ్చోట ఇంద్రుడంచు చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు భీమమండలి ముందు ఆ పెద్దమనులు అని వర్ణిస్తారు శ్రీనాథుడు. వీరభద్రుడు ఆ యాగంలోకి రాగానే యాగము ఇర్రి రూపము దాల్చి ఒక జింక రూపం దాల్చి అక్కడి నుండి మారింది. ఇక్కడేగా సరస్వతీదేవి కింద సరస్వతీదేవికి ముక్కు కోసేశాడు, ఆమెకు అంగవైకల్యం. ఇక్కడే కదా త్రేతాగ్నులండి. ఈ అగ్నులు నాలుకలను చీరేశాడు. అవి కొండ నాలుకలుగా కోతలు వేయబడ్డాయి. ఇక్కడే పూష అనబడేటువంటి ఆయన సూర్యుడి పళ్ళు రాలిపోయి ఓసినోటి వాడైపోయాడు. ఇక్కడే దక్షుడు మేక తలకాయ పెట్టుకుని పూజ చేయాల్సి వచ్చింది. ఇక్కడే చంద్రుడు అవమానాల పాలయ్యాడు. ఈ ప్రాంతంలోనే వీరభద్రుడు గద్దె కట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు. అది అటువంటి క్షేత్రం అని ఆ భీమమండలంలో ఉండే మునులందరూ కూడా చక్కగా చెప్పుకుంటూ ఉంటారు. అసలండి దక్షారామ క్షేత్రంలో అడుగు పెట్టడమే గొప్ప. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి స్వామిని సేవిస్తే ఇప్పటికీ దక్షారామంలో ఏదైనా ఉత్సవం చేస్తే కండి సూక్ష్మ రూపంలో దేవతలందరూ ముందుగా వస్తారు. కాళ్ళకు గజ్జలు గల్లుగలమంటూ ఉంటే వాయుదేవుడు భార్య వచ్చి రేపు శివుడికి ఇక్కడ ఉత్సవం జరుగుతుందని దక్షారామ దేవాలయాన్ని అందరినీ ఊడుస్తుందట. లక్ష్మీదేవి ఆమె చేతిలో ఉండే పద్మంలో స్రవించే తేనెతో కళ్ళాపు జరుగుతుందట. ఆకాశ గంగ వచ్చి ఇక్కడ రేపు శివుడికి ఉత్సవం జరుగుతుందని ముత్యాల ముగ్గులు పెడుతుందట. యముడి భార్య
ఆ దున్నపోతు మీద వచ్చి దిగి చేతిలో సాంబ్రాణి పట్టుకుని దేవాలయం అంతా ధూపం వేస్తుందట. పాతాళంలో ఉండే నాగకన్యలందరూ కూడా వాళ్ళ పడగల మీద ఉండే ఆ మణుల కాంతులతో చీకట్లో తెల్లవారుజాములు వచ్చి భీమేశ్వరుడికి దీపాలు పెడతారట. అంటే ఎప్పుడు దక్షారామంలో ఉత్సవాలు చేసినా ఇది జరగాల్సిందే. అందుకే మనం కొంచెం భాషాదోషంగా మాట్లాడతాం, ద్రాక్షారామం అంటాం. అది కాదు, దక్షారామమే కరెక్ట్. ద్రాక్షారామం అనేది సరైన పదం కాదు. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ మూడు త్రిలింగములు. త్రిలింగముల యందు మధ్యలో ఉన్నటువంటి ఏ భాగం ఉందో దాన్ని త్రిలింగ దేశం. అదే తెలుగు, తెలంగాణ, ఇలా అన్ని దాని నుండే మనకి వచ్చాయని మనం భావించాలి. ఈ మూడు క్షేత్రాల మధ్య ఉన్న క్షేత్రంగా తెలుగు అనే పదాన్ని అక్కడ వృద్ధి చెందిందిగా మనం భావించాలి. చూడండి, దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరకు పోయారు. మహానుభావ, ఎంత కష్టం వచ్చిందయ్యా, కుమారుల దక్షుడి యజ్ఞం చేయడం ఎట్టా వచ్చిందో కానీ అవతలేమో అమ్మవారు సతీ ప్రాణత్యాగం చేసింది. యజ్ఞంలో తన్నులు తినని వాడు ఒక్కడు లేడు. రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు కూడా ఇది చావు దెబ్బ తినలేదు, ఇలా కొట్టలేదు. మహానుభావులైన మనం శివుడికి ఆగ్రహం తెప్పించాం. దాని పాప ఫలితం ఇవాళ మేము అనుభవిస్తున్నాం. ఒక్క పాయ తీసి నేలకి కొడితేనే ఇలా నుగ్గు చేసేసాడే. ఇప్పుడు ఆయన దగ్గరికి, ఆయన ఎలా ఉన్నాడో ఏమో, ఆయన దగ్గరికి మళ్ళీ పెడితే ఇంకా కొంతమంది ఎవరైనా మిగిలారో అని ఇంకో పాయ తీసుకొచ్చాడంటే ఈ ఉన్నవాళ్ళని కూడా మనం బతుకుతామా? కాబట్టి ఆయన బాధపడ్డారు. అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, అదే మరి అసలు మీరు చేసినటువంటి పాపం సామాన్యమైంది అనుకుంటున్నారు. ఆయన ఎవరండి? యా సృష్టి స్పష్టు రాజ్యావహతి ఇది ఉత్తం యా హవిర్ యాజ హోత్రి. కాళిదాస్ గారు అంటాడు, శివుడు, భవుడు, శర్వుడు, ఉగ్రుడు, భీముడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అష్టమూర్తి స్వరూపుడిగా ఆయన ప్రకాశిస్తున్నాడే. ఆ బుద్ధి లేని వాడు నిరీశ్వర యాగం చేయడం ఏమిటి? దానికి మీరు ఎట్లా వెళ్ళారు? మీ బుద్ధి అన్న గడ్డి తిందా? ఇది చేయకూడదని మూకుమ్మడిగా చెప్పవలసిన బాధ్యత లేదా మీకు? ఎందుకు వెళ్ళారు? అలా వెళ్ళారు కాబట్టి ఫలితం అనుభవించండి. అయినా మీకు ఒక మాట చెబుతున్నా వినమన్నాడు. ఏమని? శంకరుడు ఏదో వెళ్తే చావబడతాడని మీరు అనుకుంటున్నారు. కరుణాపూరిత హృదయుడు. కైలాసానికి వెళితే మనం ఏ ముక్కలు చేయడు. కానీ మనం బుద్ధి తెచ్చుకుని ఆయన నమస్కరించడానికి వెళితే ఆయన ప్రసన్నుడవుతాడు. రండి వెళదామని మిగిలిన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మగారు కైలాసానికి వెళ్ళారు. అక్కడ అమ్మవారి వెళ్ళిన దగ్గర నుండి దక్షిణ ముఖంగా కూర్చుని తదేకమైన ధ్యానంలో ప్రశాంత వదనంతో వటవృక్షం కింద ఆ తన ఎడమ తొడ మీద కుడిపాదం పెట్టుకుని సనక సనందన మహర్షులందరూ తన చుట్టూ కూర్చుని ఉండగా పరబ్రహ్మానికి సంబంధించిన జ్ఞానాన్ని చక్కగా చిన్ముద్ర పట్టి ఆయనలో ఆయన నడుస్తున్నవాడై ఆ సన్నటి చిరునవ్వు నవ్వుతూ పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ బోధ చేస్తున్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే వసపుష్టిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. మనకు దక్షిణామూర్తి స్తోత్ర శంకరాచార్య వారు చేశారు. స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తి మీదే. ఎక్కడ చూసినా ఆ కైలాస పర్వతం మీద చక్కటి పొదరెళ్ళు, ఋషులు, ప్రమదగణాలు, నందీశ్వరుడు, గంటల చప్పుళ్ళు, వచ్చే విమానాలు, వెళ్ళే విమానాలు, అందరూ శంకరుడికి భక్తితో నమస్కారాలు చేస్తున్నారు. పరమ భక్తితో అందరూ పంచాక్షరి మహామంత్రం జపం చేసుకుంటున్నారు. ఆ కైలాస పర్వతం ఉండి పరమ రమ్యంగా గోచరించింది. బుద్ధి తెచ్చుకున్న దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. సమతనదిగా తావకాశములైన శక్తి శివరూప
లోకముల క్రీడసలు పూర్ణ నాభిగతి విశ్వజనన వినాశ బుద్ధి హేతుభూతుండవచ్చుండు. ఈశ రుద్ర స్వామి, మా బుద్ధి గడ్డిదిందయ్యా. నువ్వు శక్తి అయిన అమ్మవారితో కలిసి పూర్ణ నాభిగతి సాలెపురుగు ఎలా అల్లుతుందో అలా ఈ లోకాలన్నింటినీ నువ్వు సృష్టి చేస్తున్నావు. కఠోపనిషత్తులో యథోర్ణ నాభి అని ఒక శ్లోకం ఉంది. అటువంటి ఈ సృష్టిని నిలబెడుతున్నావు, లయం చేస్తున్నావు. అలాంటి పరమాత్ముడైన నిన్ను మేము బుద్ధి యొక్క ధూర్తధనంతో ప్రవర్తించి నిరీశ్వర యాగానికి వెళ్ళాం. ఆ యాగం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ఎందరికో ఎముకలు విరిగిపోయాయి, అంగవైకల్యం వచ్చింది. దక్షవాటిలో పడిపోయి ఉన్నారు. ఈశ్వర, నువ్వు కాకపోతే మమ్మల్ని రక్షించేవాడు ఎవరు? దయచేసి మమ్మల్ని కాపాడాల్సింది అని అందరూ ఆయన పాదాల మీద పడితే ఆయన చిరునవ్వు నవ్వన్నాడు. మీరు తెలుసుకుంటే చాలు, ఇంతకంటే మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఈ యాగంలో ఎవరెవరు వీరభద్రుడి వల్ల దెబ్బలు తిని మరణించున్నారో వాళ్ళందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సులో సజీవులు అవుతారు కాక అంటే అలా శివుడే వాళ్ళందరినీ. అయితే పూష యొక్క దంతములు రాలిపోయాయి కదా, ఆ పూష అనబడే సూర్యస్వరూపము యజమానుల పళ్ళతో ఆయనే నవ్వుతాడు గాక. చూడండి, అందుకే ఆయనకి నైవేద్యం పరమాన్నం అంటే పళ్ళు లేవు కాబట్టి ఆయనకి మెత్తని పరమాన్నం నివేదనం చేయబడుతుంది కాక. ఇప్పుడు ఆగిపోయిన ఆ యాగం సశాస్త్రీయంగా యథారీతిగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తి చేయబడుగాక. ఇక దక్షుడు తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి మూర్ఖత్వానికి పిరికితనానికి సంకేతమైన మేక ముఖాన్ని తీసుకొచ్చి దక్షుడి శిరస్సుకు అతికించి వాడు సజీవుడు అవుతుందిగాక అంటూ దక్షుడికి ఒక పరిష్కారం ఇచ్చాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు కనుక మీరందరూ పరమ సంతోషంతో ఆనందంగా ఉండండి అని చెప్పాడు. ఇంత చెప్పినా ఎక్కడన్నా చనిపోయిన తన సతీదేవి గురించి ఒక్క మాటన్నా అన్నాడా అండి? చూడండి, ఇది శివుడంటే. ఎందుకంటే మనం ఇలాంటి శంకరుని స్తోత్రం చేయకుండా ఉండగలుగుతామా? కాబట్టి శంకరుడు అంతటి త్యాగి, అంతటి మహానుభావుడు, అందరికీ వరాలు ఇచ్చేశాడు, అందరినీ తిరిగి బతికించేశాడు. ఇప్పుడు దక్షుడండి ఆ మేక ముఖాన్ని పెట్టుకుని సిగ్గుతో శంకరుడి దగ్గరికి వచ్చాడు, సాష్టాంగం పడ్డాడు. విను, నీకు అపరాధుడనకు నన్ను దండించుట ఇది దండనముగా, మరి మది నన్ను రక్షించుటగా మనమున తలతును దేవ అభవ పురహర రుద్రా. తండ్రి దేవా, అభవ పురహర రుద్రా, నీవు నన్ను దండించావని నేను అనుకోవడం లేదు. నువ్వు ఇలా నా తల తీసి ఉండకపోతే నేను ఇంకా ఎన్ని పాపాలు చేసి ఉండేవాడు. ఈ పాపాన్ని ఇక్కడితో తీసేసి నాకు ఒక మేకతల ఇచ్చావు, ఇక నుండి బుద్ధి తెచ్చుకు బతుకుతాను. నువ్వు దండించావనే భావనే నా ఎందు లేదు. శంకరుడు నన్ను ఎంత రక్షించాడో అని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నా అంటే శంకరుడు ఏ వల్ల తథాస్తు, చాలా సంతోషం, దక్ష వెళ్ళు, చక్కగా యజ్ఞం పూర్తి చేయి అని పంపించాడు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళారు, యజ్ఞాన్ని ఈశ్వరుడితో కూడిన యాగంగా పూర్తి చేశారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ విష్ణువు కూడా వచ్చారు. ఇటువంటి తప్పులు ఎప్పుడూ చేయొద్దని చెప్పారు. యాగం పూర్తయింది. మనకి దక్షయజ్ఞ ధ్వంసం దీని గురించి పెద్దవాళ్ళు ఈ ఫలశ్రుతి చెప్తారు. ఈ ఆఖ్యానము చదివి ధీయుతులకు వినిన ఎట్టి ధీరులకు ఐశ్వర్య ఆయు కీర్తులు కలుగును, పాయులు దురితములు తొలగు పవబంధములు. నిజంగా దక్షయజ్ఞ ధ్వంసం గురించి చదివిన బుద్ధిమంతులై పరమేశ్వరుడి కారుణ్యాన్ని మనస్సులో
అవతరించగలిగిన విన్నా అటువంటి వారికి జాతకంలో ప్రమాదాలు పొగచూపితే అవి తప్పిపోతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, వాళ్ళు చేసిన పాపాలు నశిస్తాయి. శంకరుడు దక్షిణామూర్తిగా ఉన్న కైలాస దర్శనం మనకు దక్షయజ్ఞంలో కనబడింది కాబట్టి దానివల్ల మన భవబంధాలన్నీ తొలగి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అంత పరమ పావనమైన కథ ఈ దక్షయజ్ఞ ధ్వంసం. ఏమండి, ఒక్క మాట మనం బాగా ఆలోచిస్తే లోకంలో మహాఘోరమైన పాపాలని కొన్ని చెప్పారు. ఏంటవి? శిశు హత్య, పతివ్రత పాడు చేయటం, మానభంగం, బ్రహ్మహత్య, గోహత్య, యజ్ఞాలను నాశనం చేయటం, ఇవన్నీ మహాపాపాల్లోనే చెప్పారు. మరి దక్షయజ్ఞ ధ్వంసం కూడా యాగాన్ని పాడు చేసినట్టే కదా. మరి ఇంత మహా గొప్ప ఆఖ్యానం అని ఎలా చెప్పబడింది అంటే, నిన్న రోజున నేను ప్రవచనం ప్రారంభం చేసినప్పుడు సుమారుగా 15-20 నిమిషాలు అసలు ఈ దక్షుడి క్యారెక్టర్ ఏమిటి, ఎందుకు దక్షుడు ఇలా తయారయ్యాడు, దానివల్ల వచ్చే అనర్థం ఏమిటో ఈ దక్షయజ్ఞ ధ్వంసంలో చెప్పాను. ఎందుకంటే తన కోపమే తన శత్రువు. దక్షుడి కోపమే ఇంత స్థితికి తీసుకొచ్చింది. చదివాడండి, ఏ చదువు సార్థకత ఏం చెప్పండి. ఆ చదువు వెర్రితనం వేయకూడదు, ఇది పట్టుకోవాలి. ఎందుకంటే ఆ చదువు లోకాన్ని రక్షించడానికి మాత్రమే పనికి రావాలి. ఎక్కడా కూడా లోకానికి బాధ కలిగే రీతిలో నువ్వు ప్రవర్తించకూడదు. భారతంలో అశ్వత్థామ ఆ బ్రహ్మశిరోనామక అస్త్రం వేసేస్తే పాప కృష్ణుడు అర్జునుడిని పెట్టి ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేయిస్తాడు. అంటే ఇక్కడ మనం మహానుభావులు లోకమునంతా కూడా అతలాకుతలం చేయగలిగిన శక్తి ఉన్న మంత్రాలు పొందినా కూడా, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఎన్నడూ ఆ మంత్రాలతో లోక విధ్వంసానికి చేసినట్టుగా మనకు ఎక్కడ చరిత్రలో కనబడలేదు. అంటే సనాతన ధర్మంలో భగవంతుడు ధర్మమును నిలబెట్టడానికి ఆయన అవతరించి ధర్మమును నిలబెట్టి పాపులైన వాళ్ళని సంహరిస్తాడు. అందుకనే మనం ఎప్పుడూ భగవంతుడికి విధేయులమై ఉండాలండి. అంటే పరమ వినయంతో ఏదైనా ఒక విషయం విన్నామనుకోండి, అది ఋషిప్రోక్తం కదా, కాబట్టి గౌరవంగా అందులో ఉన్న యథార్థాన్ని తెలుసుకుని పరమ భక్తితో మన జీవితాన్ని గడుపుకోవాలి అన్నది ఈ కథలో తెలుసుకోవాలి. ఈ ఆఖ్యానం ఇన్ని విషయాలు మనకు చెప్పింది. అహంకారం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో దక్షుడి పాత్రతో మనకు చెప్పారు. కోపం హద్దులు లేకుండా పోతే ఎంత దూరం వెళ్ళిపోతుందో మనకు ఈ కథ చూపిస్తోంది. కోపానికి చెల్లెలు పగ, కోపానికి చెల్లెలు ఎవరంటే పగట, పగ అడిగించుటంతయు అని భారతంలో అద్భుతమైన పద్యం చెబుతాడు. అడంగులే పగని పగ అంటాడు. పగని పగతో ఎలా అడుస్తాం? కాబట్టి అద్దు పద్దు లేకుండా ఏమండి ఆ పగ ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరన్నది కూడా చూడదు. తన కడుపున పుట్టిన కూతురే తన కళ్ళెదురుగుండా అగ్నిలో కాలిపోతుంటే దక్షుడు చూస్తూ కూరుకున్నాడే. అంటే మనస్సు అంత కరుడు కట్టిన స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి తన కోపమే తన శత్రువు. మనస్సు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందులోంచి ఇవాళ పుట్టిన మొలకలే రేపు వటవృక్షాలు అయిపోతాయి. కీడు చేసే ఆలోచన నిజంగా నీ మనస్సులో ఏ రూపంలో అయినా ఇంత పిసరు పుట్టినా మన మనస్సులో నేను అమ్మో ఆ కీడు చేసేదానికి కర్తను కాలేదు, ఎవరి పాపం వాడు కట్టి కొడుతుంది కదండి. కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడు, ఇంతటి కపటపు ఆ కీడు నేను తలపెట్టలేను, నా వల్ల ఏమైనా దోషం ఉంటే ఈశ్వర నన్ను క్షమించు అని కనుక మన మనస్సులో భగవంతుడికి అపరాధం
ఉంటే అప్పుడు మనకు ఆ స్థితి, అటువంటి స్థితి పొందాలి, అలాంటి కర్తవ్యనిష్ట పొందాలి. ఒక్కొక్కడు పథక రచన చేస్తే భయంకరమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. అంతేకాని అర్థం బద్ధం లేకుండా అన్నిటికీ కర్త మనమే. ఏమంటే అహంకారం వెల్లువికిపోతే దక్షుడికి తల ఎలా అయితే పోయిందో చిట్ట చివరికి మనం కూడా చాలా కష్టాలకు లోపు కావలసి వస్తుంది. ఇక దక్ష ప్రజాపతి ఆయన ఎవరండి? బ్రహ్మగారి పుత్రుడు. ఏం మిగిలింది? తల కూడా మిగలదు. ఎందుకు అహంకారం? ఆ తల ఎగరేసినందుకు. అంటే లేనిపోని పక్షపాతాలకు పోయాడు పురుగు. ఆయనకు అవసరమా? దానికి కళ్ళు పోయాయి, పురుగుకి మీసాలు పోయాయి, గడ్డాలు పోయాయి. మళ్ళీ అవన్నీ ఎవరి ఇవ్వాల్సి వచ్చింది? శివుడే ఇవ్వాల్సి వచ్చింది. సరస్వతీదేవంతుడు ఆవిడికి ముఖ్య పోయి మళ్ళీ అమ్మవారికి కూడా శివుడే ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి దక్షారామంలో మనం ఎప్పుడు క్షేత్రానికి వెళ్తే అక్కడ అడుగు పెట్టగానే ఏమని కోరుకోవాలి? ఈశ్వర, ఇక్కడ ఏ తప్పులైతే నువ్వు దిద్దావో ఆ తప్పులు నేను కొన్ని కోట్ల కోట్ల జన్మల నుండి వాసనారూపంగా సంస్కారాలుగా నన్ను వెంబడిస్తున్నాయ్యా. నాకేమి తెలియదు. నీ పాదాల మీద సాగినబడి అక్కడ సప్తగోదావరి ఉంటుంది. ఆ కోనేరులో సాగి స్నానం చేసి నీ చుట్టూ నేను ఒక్కసారి పొద్దుదండాలు పెడతాను. ఈ దక్షధ్వంసంలో నువ్వు ఎన్ని దోషాలు ఆ రోజులు జరిగాయో అవి నా యందు నా జీవితంలో జరగకుండా నన్ను కాపాడు అని అక్కడ దక్షారామ భీమేశ్వరుడికి మొక్కాలు పెట్టి ఆ అనుగ్రహం పొందాలట. దక్షారామ భీమేశ్వరుడి అనుగ్రహమే అనుగ్రహం. అంత గొప్ప దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు దేవతలకి అమ్మవారు శక్తి స్వరూపుడి కావాలి. దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు. మళ్ళా అమ్మా నువ్వు మళ్ళా ఆవిర్భవించాలి, మమ్మల్ని అందరినీ రక్షించాలి అన్నారు. ఆమె ప్రసన్నురాలండి. ఎంతసేపు ఉంటుంది ఆవిడకి కోపం? కాటాకు మంట అంటారు. నాన్నగారి కోపం అయితే కొంచెం భయంకరంగా ఉండొచ్చు, కానీ అమ్మ కోపం భయంకరంగా ఉండదు. అమ్మవారు వెంటనే అనుగ్రహపాత్రంగా దేవతలకు సౌమ్య రూపంతో దర్శనమిచ్చింది. మీ అందరి కోరిక తీర్చడానికి మళ్ళీ నేను పార్వతి అనే పేరుతో మేనకా హిమవంతులకి కుమార్తెగా పుడతాను అని వాళ్ళందరినీ, అంటే శివమహాపురాణంలో ఈ రహస్యాలు మనకు కనబడుతున్నాయి. నేను సతీదేవిగా ఉండగా శంకరుడితో కలిసి ఒకప్పుడు హిమాలయ పర్వత శిఖరాల్లో తిరుగుతున్నప్పుడు ఆ మేనకాదేవి నన్ను చూస్తూ ఉండేది. ఆహా ఎంత అందంగా ఉందో, ఇట్లాంటి అమ్మాయి నాకు ఉంటే బాగుండునే అని ఆ భావంతో ఉండేది. నేను ఆమె కడుపున కూతురుగా పుడతాను అని అమ్మవారు చెప్పింది. ఇక్కడ కొంచెం మేనకా జననం కూడా మనం పరిశీలన చేయాలి. ఏమిటిలో దక్ష ప్రజాపతి కుమార్తెల్లో స్వధ అనే ఆమె ఉన్నది. ఆమెను పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు దక్షుడు. అందుకే స్వధాయై నమః. మన ఏ పితృకార్యంలో స్వధానామం అందుకే ప్రధానంగా వస్తుంది. పితృదేవతలు ఆ దేవతలకి స్వధకి ముగ్గురు కుమార్తెలు పుట్టారు. మొదట ఆవిడ పేరే మేనక, రెండో ఆవిడ పేరు కన్య, మూడో ఆవిడ పేరు కళావతి. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఈ ముగ్గురు కూడా పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు, గొప్ప జ్ఞానం ఉన్నవారు. వాళ్ళ స్థాయి అయోనిజులైన స్థాయి. ఈ ముగ్గురు రోజు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు కొలువు తీరు ఉన్నప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళారు. వీళ్ళకున్న స్థానాన్ని బట్టి కూర్చోబెట్టాడు విష్ణువు అక్కడ. ఈ లోపల సనక సనందనాథులు లోపలికి వచ్చారు. ఇక్కడ శివుడి సంకల్పం చాలా వేరుగా ఉంది. ఇక్కడ శివమాయ ప్రసరిస్తోంది. సనక సనందనాథులు లోపలికి వస్తుంటే ఈ పిల్లల ముగ్గురు లేవలేదు. చూడండి, సభలోకి పెద్దవాళ్ళు బ్రహ్మజ్ఞానులైన వారు వెళుతున్నప్పుడో వస్తున్నప్పుడో లేచి నిలబడదు. ఇది మన సంప్రదాయం. లేవనందుకు సనక సనందనాథులు శాపం ఇచ్చారు. ఏమని? మీరు ముగ్గురు భూమండలంలో
వాడు లేచి కాళ్ళ మీద పడి, అయ్యా ఈ శాపానికి మాకేదైనా పరిహారం చెప్పండి, విమోచనం చెప్పండి అని వదిలాడు. అప్పుడు సనత్ కుమారుడు చెప్పాడు, విష్ణు అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు. మేనక ఈ విష్ణు అంశ కలిగిన హిమవంతుడికి భార్యగా వెళ్తుంది. ధన్య రెండో మహాజ్ఞానైన జనక మహారాజుకి భార్య అవుతుంది. 3 కళావతి భూలోకంలో వృషభానుడు అనే ఒక వైశ్యుడికి భార్య అవుతుంది. మేనక హిమవంతులకి పార్వతి పుడుతుంది. ధన్య జనకులకు సీతమ్మ పుడుతుంది. కళావతి వృషభానులకు రాధాదేవి పుడుతుంది. ఈ కారణంతో మేనక హిమవంతులు గొప్ప స్థితిని పొందుతారు. ధన్య సీతమ్మకు జన్మనిస్తుంది. వాడు ఆ తల్లి సీతమ్మకు తల్లి అయిన కారణం చేత విష్ణులోకాన్ని పొందుతుంది. ఇక కళావతి రాధకు తల్లి అవ్వడం చేత ఆమె గోలోకాన్ని పొందుతుంది అని చెప్పి వరాలు ఇస్తున్నానని ఆయన సనత్ కుమారుడు గారు చెప్పారు. ఇప్పుడు ఆ మేనక హిమవంతుడికి భార్య అయ్యింది. ఇక మేనకండి ప్రతి నెల అష్టమి తిథి నాడు అమ్మవారికి విశేష పూజ చేసేదట. అలా కొన్ని సంవత్సరాలు చేయగా అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏం వరం కోరుకుంటావు, నా గురించి ఇంత గొప్ప పూజ చేశావని అడిగితే ఆ సమయానికి సంఘటన ఏముంది, తారకాసురుడు అనేవాడు పుట్టాడు, వాడు విజృంభిస్తున్నాడు. వాడు చనిపోవాలంటే పార్వతీ పరమేశ్వరుడికి కళ్యాణం అవ్వాలి, పార్వతీదేవిగా ఈవిడ పుట్టాలి. ఆవిడ పుట్టే తప్ప లోకానికి సుభిక్షం శాంతి లేదు. అప్పుడు మేనకంది, నాకు 3 కొడుకులు కావాలి, వాళ్ళు అందరూ గుణవంతులు అవ్వాలి. 3 కుమారుల తర్వాత ఒక కుమార్తె కూడా కావాలి. ఆ కుమార్తె ఎలా ఉండాలి, త్రిలోక పూజితురాలు కావాలి. ఆమె ఏ వంశంలో పుట్టిందో ఆ వంశాన్ని, ఏ వంశంలో మెట్టిందో ఆ వంశం కూడా ఉద్ధరించే విధంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వే నాకు కూతురుగా పుట్టు అని చెప్పి అమ్మవారిని మేనక కోరుకుంది. అమ్మవారు సంతోషపడింది. చాలా సంతోషపడ్డానమ్మా, నువ్వు కోరిన విధంగానే నీకు అలాగే కూతురుగా పుట్టురా. పర్వతరాయ పుత్రికలు కనుక పుట్టుకలోనే నాకు పార్వతి అని పిలుస్తారు. కొంచెం నల్లగా ఉంటాను కనుక కాళీ, నారాయణుడి చెల్లెలుగా ఉంటాను కాబట్టి నారాయణుడు పురుషుడైతే స్త్రీ రూపంలో ఉంటే నారాయణి కాబట్టి నన్ను నారాయణి అంటారు. ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టాన్ని మీరు పొందుతారు. సశాస్త్రీయంగా నన్ను మీరు కన్యాదానం చేసి వివాహం చేస్తారు. గతంలో సతీదేవి పెళ్లిలో ఆయనకి కన్యాదానం జరిగినట్టు మనకెక్కడ శివమహాపురాణంలో కనబడదు. పార్వతీ కళ్యాణంలో మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతానో చూసుకోండి. కాముడినే తగలబెట్టిన శంకరుడిని మీ దగ్గరకు వచ్చి మీ అమ్మాయిని నాకు ఇవ్వమని అడిగేటట్టు చేస్తా. రాయవారు చూసేదా, మీరు పిల్లనిస్తున్నారని ఆడపిల్లవాడి ఇంటికి వెళ్ళి మగ పెళ్లి వాళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చేటట్టు నేను చేస్తా. కన్యాదాత ఇంటికే శంకరుడు కదిలొచ్చేటట్టు చేస్తా. శంకరుడే కదిలొస్తేనండి ఎంతమంది వస్తారండి? భూమి అంటే ఓ పక్క కొంగిపోయింది వస్తుంది మనకు శివపురాణంలో కళ్యాణం. ఓ పక్కకి అంతమంది వచ్చారటండి. అలా కనీవిని ఎరుగని చారిత్రాత్మకమైన పెళ్లి జరుగుతుందమ్మా. ఆ కళ్యాణంలో మీరిద్దరూ కన్యాదాతలుగా ఉంటారు, మీకు అటువంటి స్థితి ఇస్తున్నా అని ఆ రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని ఆమె చెప్పింది. ఇలా ఆ తల్లి పార్వతీదేవిగా జననం పొందింది. హిమవంతుడి కుమార్తెగా పెరుగుతోంది, పెద్దదవుతోంది. హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైమవతి. అంబాసాంబ విచంద్రమౌళి అబలా అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రద. ఇవన్నీ అమ్మవారి నామాలేనండి. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో చాలా వివరంగా కుమార సంభవంగా రఘువంశంలో మన కాళిదాస్ గారు చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ చూడండి, పర్వతరాజపుత్రి గారు పార్వతి అన్నాం. చిన్నపిల్లగా పుట్టిన
ఆమె ఎవరో హిమవంతుడికి తెలుసు. పోతన గారండి వీరభద్ర విజయంలో చక్కటి పద్యం రాస్తాడు. కడు ఎండిపోయిన ఘన తటాకమునకు వారి పూరము నిండా వచ్చినట్లు తన రాక ధరిచూచి వనజంబులుబ్బంగా పొలుపొంద అర్కుండు ఒడిచినట్లు కమలహీనంపైన కమలాకరంబులో కమల పుంజంబులు కలిగినట్లు ఘనతమ పటలంబు కప్పిన మింటిపై తుది చంద్రబింబంబు తోచినట్లు గిరులలోన ఒక్క గిరినైన నా పేరు గిరులలోన ఒక్క గిరినైన నా పేరు ఎలయజేసిది ఇప్పుడు ఎలజనిన నీకు తండ్రినైతి నాకింత చాలు నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతము ఇందువలన. చాలా చక్కటి పద్యం. ఎండిపోయిన చెరువు అండి నెర్రలు పాస్తే ఆ చెరువులో పూర్తిగా నీళ్ళతో నిండిపోతే అది ఎంత అందంగా ఉంటుందో. అమ్మా ఇవాళ నా ఇల్లు నువ్వు వస్తే అలా ఉంది. తామర పువ్వులు వికసించడం కోసం సూర్యుడు ఉదయిస్తే చాలు అని అలా తపస్సు చేస్తే సూర్యబింబం ఉదయించి కిరణాలు పడితే ఆ కిరణ స్పర్శతో తామర పువ్వులు విచ్చుకుంటే కమలములతో కూడి ఉంటే కమలములు లేని సరోవరంలో కళావిహీనంగా ఉన్న సరస్సులో మళ్ళా కమలములు పుడితే ఎంత అందంగా ఉంటుందో ఆ చెరువు. అలా చీకట్లో ఉన్న ఆకాశంలో చంద్రబింబం ఉదయిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఆకాశం వెలుగొందినట్లుగా నాకు ఉందమ్మా. లోకంలో ఎన్ని కొండలు ఉన్నాయండి. అలాంటి కొండల్లో నేను ఒక కొండ. ఇన్నాళ్ళు నన్ను ఏదో ఒక కొండగానే చూసేవారమ్మా. కానీ ఇవాళ నువ్వు మా ఇంట్లో పుట్టినందువల్ల నాకు ఎంత పేరు వచ్చిందో తెలుసా? హిమవంతుడు పార్వతీదేవి తండ్రి అంటున్నాడు. హిమవంతుడు ఎంత అదృష్టవంతుడండి. తన కూతుర్ని అమ్మ అన్నం తినంటాడు, అమ్మ పూజ చేసుకో అంటాడు, అమ్మ స్నానం చేయంటాడు. తల పెట్టుకుని ఆ చక్కగా దగ్గర తీసుకుని ముందు పెట్టుకుంటాడు తల మీద శిరస్థానంలో మూర్ధన్య స్థానంలో. ఇప్పుడు నేను కొండను కాను. లోకంలో నా పేరు ఎంత చెప్పుకుంటున్నారంటే హిమవంతుడు ఇంతటి వాడని లోకంలో నేను తలెత్తుకుని స్థిత్తరస్య దిశిదేవతాత్మ హిమాలయో నామ నగాదిరాజ. కొండలకే కొండ, పర్వత కాదు. ఇంత గర్వం ఇంత ఆనందం ఎందుకు వచ్చాయో తెలుసా అమ్మా? ఒక కొండ ఎక్కడ, అమ్మవారికి తండ్రి అవడం ఎక్కడ? అమ్మా నువ్వు నన్ను తండ్రిగా చేశావు, నా జీవితానికి చాలదా అని అమ్మవారిని రెండు చేతులతో పట్టుకుని అలా కన్నీళ్లు కలుస్తూ భక్తితో హిమవంతుడు పరవశించిపోయాడు. ఆ తల్లి బాలస్వరూపంలో గజ్జలు కట్టుకుని చక్కగా పట్టులంగాలు, ఓడీలు, పరికిణీలు, జాకెట్లు ఇలా వేసుకుని పూలు పెట్టుకుని ఆ హిమవంతుడు ఆ కొండలో అంతా తిరుగుతుంటే దేవతలందరూ ఆహా అమ్మవారు పుట్టి ఎలా విహరిస్తోందిగా అని పొంగిపోయారు. శంకరాచార్యులు గారు ఇది దృష్టిలో పెట్టుకునే సౌందర్యంలో ఓ మాట రాశారు. హరే ఖరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా ఉత్సలతయా. చాలా చక్కటి మాట. అమ్మవారి గడ్డానికి ఉపమానం చెప్పడం సాధ్యం కాదు, చాలా కష్టమని వ్యాస భగవానుడంతటి వాడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి గడ్డానికి ఏమన్నాడు? అనాగలిత సాదృశ్య శివుకశ్రీ విరాజిత అన్నాడు. అమ్మా దేనికైనా ఉపమానం చెప్పొచ్చేమో కానీ నీ గడ్డానికి మాత్రం ఉపమానం చెప్పడం కుదరదు అన్నాడు. అంటే అటువంటి గడ్డ ఇక్కడ శంకరాచార్య వారు ఉన్నారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిన వత్సలతయ. గడ్డ పట్టుకుని బతుకులాడతాం కదండి పిల్లలు. ఇక్కడ చూడండి వత్సలతయ, వాత్సల్యం. ఈ ఒక్క పదాన్ని వేదం ఎంత వర్ణించిందంటే బిడ్డల పట్ల తండ్రికి, దూడ పట్ల ఆవుకి, శిష్యుడి పట్ల గురువుకి ఉండే విశేషమే వాత్సల్యం. అంతగానే ఆ మాయంతా తన నోటితోనే నాకేస్తుంది కదండి. కాబట్టి తండ్రి అయిన హిమవంతుడు పార్వతీదేవి బిడ్డను పట్టుకుని బతిమాలుతూ అమ్మ అన్నం తిను, అమ్మ పూజ చేసుకో, అమ్మ
చక్కగా ఆమె పొంగిపోయారు. కాబట్టి అమ్మవారు హిమవంతుడిని అంతా అనుగ్రహించింది. అమ్మవారిని ఒక కూతురిగా ఆమె గడ్డం పట్టుకుని మాట్లాడగలిగాడంటే నిజంగా పార్వతీ కళ్యాణంలో అటువంటి వైభవాన్ని ఆయన పొందారు. ఏమండి, మనం కొంచెం వెనక్కి వెళ్తే నిజంగా చెప్పాలంటే దక్షుడు తాతగారు సతీదేవిగా ఉన్నప్పుడు వల్లి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి బోర్డని పండగలు, వినాయక్, వీటన్నింటిలో ఎప్పుడన్నా దక్షుడు వచ్చి మా మనవరాలు ఎక్కడైనా వచ్చినట్టు చూపించారా? లేదు. ఎందుకు? మనం బాగా ఒక్క మాట పట్టుకోదు. కొంతమంది అండి అన్ని వచ్చిన అవకాశాన్ని చేతులా జారవించుకుంటారు. ఈ వాక్యం వినా, మనకు వచ్చిన అవకాశాన్ని మన చేతులా స్వయంగా జారవించుకోవడం అంటే దక్షుడి కథే. ఎందుకంటే అలా పాడు చేసుకున్నది ఏమిటో వాళ్ళకి తెలిసేసరికే వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది. ప్రయత్నపూర్వకంగా మనం భగవత్ విషయాన్ని పట్టుకోవాలి. మిగిలినవి కర్మ సంబంధంగా విషయాలు నిన్ను చుట్టేస్తూనే ఉంటాయి. రోజు అవి నువ్వేమి పట్టుకోవాలి, నిన్ను ఈడ్చిపడేస్తుంటాయి. బలవాన్ ఇంద్రియేకి రామ. కాబట్టి ఆ పనులు చేయడానికి నువ్వేం ప్రయత్నం చేయగలరా? అవి అన్నీ అకస్మాత్తుగానే రావుతాయి. కానీ భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి నీ పాద కమల సేవ, నీ పాదార్చకులతోటి నెయ్యం నితాంత అపార భూతదయ్యు తాపసమందాన నాకు దయచేయి కదా అన్నాడు కదండి. కాబట్టి అలా పట్టుకోవడానికి మాత్రం వాసనల నుండి దూరంగా ఉండటానికి, భక్తిగా ఉండటానికి ప్రయత్నం అవసరం. అలా ఉండాలంటే మనం గట్టిగా ఉండాలి. సాధారణంగా భగవంతుడికి సంబంధించిన విషయాల్లో మనకు చాలా చిన్న చూపు ఉంటుంది. ఎందుకు? వచ్చిన విషయం సద్వినియోగం చేసుకుని భగవంతుడి పాదాలు పట్టుకునే అదృష్టాన్ని అందరూ వినియోగించుకోలేదు. ఇక్కడ చూడండి, ఒక శ్లోకం 20వ విజయంలో హిమవంతుడు అంటున్నాడు, నర దేవాసుర పూజితాంగ్రీయుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానస త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహాన్ సదమల చండార్చిని యోగిని కరుణి ఆగమ వందిత భగవతి తల్లి జగన్మోహిని. చాలా చిన్న గోపన గారి పద్యాలండి. అది 3వ తరగతి పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది. అంతలో అంత వేదాంతం ఉంటుంది, అంత సరళత ఉంటుంది. అసలు ఎక్కడైనా హిమవంతుడు అమ్మవారిని ఈ పద్యంలో తన కూతురిగా మాట్లాడాడండి. నర దేవాసుర పూజితాంగ్రి ఇవడ, ఆయన కూతురులో అమ్మవారినే దర్శనం చేశాడు. అమ్మవారు తన కడుపున పుట్టిందన్న విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆ కూర్చున్న చిన్న పిల్ల ఆ చిన్న చిన్న పాదాలు చూస్తున్నాడు. ఆ పాదాలు ముట్టుకుని, ఈ పాదాలు ఎటువంటి పాదాలో తెలుసా? నర దేవ అసుర పూజిత ఇంద్రియుల, దేవతలు, రాక్షసులు, ఏమండి మానవులు ముగ్గురు చేత పూజించబడే పాదాలు అన్నారు. గమ్మత్తు చూడండి. ఎందుకంటే నరులు మేము దేవతలు కావాలనుకుంటాం. దేవతలు ఎప్పుడు అసలు మేము నరులుగా కాకూడదు, దేవతలుగానే ఉండాలి అనుకుంటారు. ఇక రాక్షసులు దేవతలని నరులను ఏడిపించాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ అసురుల కోరిక, నరుల కోరిక, దేవతల కోరికలు తీరాలంటే అందరూ అమ్మవారి పాదాలే పట్టాలి. అంగిరీయుల. కాబట్టి ఇక్కడ నారాయణుడి చెల్లెలు నారాయణి చెప్పాము. నారాయణుడు నారాయణుడు వీళ్ళిద్దరిది ఒకటే ప్రతిజ్ఞ. మీరు ఏ కథ చూసుకున్నా ఎప్పుడెప్పుడు పరమ భక్తులైన సాధువుల జోలికి ఈ రాక్షస ప్రవృత్తి కలిగిన వారు వెళ్ళి వాళ్ళని బాధపెడతారో, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే అని అప్పుడు అమ్మవారు తన ఒక శరీరాన్ని తీసుకుని వస్తాను అంటుంది. గమ్మత్తు ఏంటంటే శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉంటాయి. దేవీ భాగవతం చూస్తే అమ్మవారికి అనేక అవతారాలు ఉంటాయి. కానీ
ఆ అవతారాలతోనే వాళ్ళు రాక్షస సంహారాలు చేస్తారు. పరమేశ్వరుడు ఒక్కడు మాత్రం అలా అవతారాలు స్వీకరించడు. ఉన్నదానితోనే ఆయనే స్వయంగా సంహరిస్తాడు. అందుకే నారాయణి శాంకరి శుభం చేయటం మాత్రమే తెలిసి ఉన్నవో అమ్మా, అపారమైన కరుణాపూరిత మానస కారుణ్యం ఉన్నవో తల్లి అని స్తోత్రం చేశాడు. ఏమండి, తిరునయేంది అమ్మవారికి ఒక పేరు పెట్టాడు, తిరునయేంది. ఇది చాలా గమ్మత్తు. ఎందుకంటే శంకరుడికి అమ్మవారికి జాయింట్ ప్రాపర్టీస్ పెట్టున్నాయి, కలిసి ఉమ్మడే. ఒకటేమో చంద్రుడు ఇద్దరు పెట్టుకుంటారు, ఒకటేమో మూడో కన్ను ఇద్దరికి. శంకరుడికి ఉంటుంది అమ్మవారి. అందుకే మీకు లలితా సహస్రనామాల్లో పంచకృత్య పరాయణ అని. పంచకృత్యాలంటే ఏంటివి? సృష్టి, స్థితి, లయ, నిరోధాన, అనుగ్రహ. అయితే సృష్టి అంటే జీవుల్ని పుట్టించడం, స్థితి అంటే ఆ జీవుల్ని కొంతకాలం అలా ఉంచడం, లయ అంటే ఆ జీవులు ఎక్కడి నుండి వచ్చారో మళ్ళీ అక్కడికి పంపేయడం, లేదు ఈ పంచభూతాల్లోకి వాళ్ళ పిండాండాన్ని కలిపేయడం, ఇక తిరోధాన్ని కలిపేయడం. ఈ 5 శివుడు చేస్తాడు, అమ్మవారు చేస్తాడు. చూడండి వీళ్ళ గమ్మత్తుగా ఉంది. అయితే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల తత్వంలో ఒక విశేషం ఏమిటంటే, శంకరుడు ఈ 5 చేస్తుంటే అమ్మవారు ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటుంది. ఏం మాట్లాడు, నువ్వు పని నువ్వు చేస్తూ ఉండని ఆవిడ ఏ మాత్రం పట్టించుకోదు. అలా కామ్గా ఉంటుంది, మహాపతికి అయిపోతుంది. ఆమె ఇంట్లో గృహిణిగా ఉన్నప్పుడు అమ్మవారే ఈ 5 కృత్యాలు చేసేటప్పుడు శంకరుడు చక్కగా పీఠం మీద కూర్చుంది, బ్రహ్మాండంగా పూజలు అందుకుంటూ చిన్ముద్రలో ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. అంటే ఎవరి డ్యూటీ వాళ్ళదే. వైఫ్ హస్బెండ్ ఇద్దరికి జాబులు ఉంటే వాళ్ళ ప్రోగ్రాం వేరు, వీళ్ళ ప్రోగ్రాం వేరు. అయితే చిదంబరంలో శంకరుడే ఆధిపత్యం. అందుకే అక్కడ ఆయన నటరాజుగా కూర్చుంటాడు. మధురైలో అమ్మవారు మీనాక్షిదేవి, అక్కడ అమ్మవారిదే ఆధిపత్యం. అక్కడ సుందరేశ్వరుడు ఏమీ అరగనట్టు అట్లా చక్కగా కూర్చుంటాడు. అంటే ఎందుకు మాట అంటున్నా, మనస్సు చేత ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన, వాళ్ళిద్దరిది మనస్సు ఒక్కటే. అందుకే ఆయన చేస్తుంటే ఈవిడ రెస్ట్ తీసుకుంటుంది, ఈవిడ చేస్తుంటే ఆయన హాయిగా కూర్చుంటాడు. ఇది ఎందుకు చేస్తున్నాడో ఆవిడకి తెలుసు, ఆవిడ ఎందుకు చేస్తుందో ఈయనకి తెలుసు. వీళ్ళిద్దరికీ ఏమీ మనకు తెలియదురా అని మధ్యలో మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళ తత్వం అంత గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు ఈ లోకాలన్నింటినీ ఏమన్నాడండి, ఊర్ణనాభి సాలెపురుగులాగా అల్లేస్తారు, మళ్ళీ అలాగే తనలో లయం చేసేసుకుంటారు. వాళ్ళ దాంపత్యం అంత గమ్మత్తుగా ఉంటుంది. అమ్మా చూడండి, ఇక్కడ అంటున్నాను, ఒకప్పుడు నువ్వే ఈ పనులన్నింటినీ నిర్వహణ చేస్తుంటావు. లయకారకత్వంతో నీకు కూడా మూడో కన్ను ఉంది. ఎప్పుడు కళ్యాణ గుణాలతో కూడిన దానిపై ఉంటావు. లేదు చూసేటప్పుడే చాలా అందంగా మనస్సు నిలబడిపోయే సాత్వికమైన రూపంతో ఉంటాం, లేదా చాలా చక్కటి సౌందర్యంతో ఉంటాం. సౌందర్యం అంటే ఏమిటండి? సౌందర్యం అంటే రక్షణ. అంటే ప్రపంచంలో అమ్మకన్నా రక్షించేవాడు వేరొకళ్ళు లేరు. అందుకే నిశాచర దర్పోన్నత సంహారి భాగవతుల పోతన్ గారు వాడు అంటే ఏంటి? నిశాచర. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బయటకు చూస్తే నిశాచరులు అంటే రాత్రి కూడా తిరిగేవారు, రాక్షసులు, ఇదే కదా. కానీ నిశాచరు అంటే అజ్ఞానమనే చీకటిలో ఉండిపోయేవారి దర్పమును సంహరించే తల్లి. నిశాచర దర్పోన్నత సంహారి. కొంతమంది అండి మేము అంతవాళ్ళం ఇంతవాళ్ళం అని చాలా విర్రవీగుతూ ఉంటారు. అలా తిరిగి తిరిగి ఆఖరికి వాళ్ళు మళ్ళీ భగవద్భక్తుల జోలికి వెళ్తారు. అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. అప్పుడు వాడికంటే ఆ శక్తి స్వరూపుడిగా ఉన్న అమ్మవారు ఏమిటో అర్థమైపోతుంది. అప్పుడు వాడు అనేక బాధలు పడాల్సి వస్తుంది. అమ్మా నువ్వు యోగివి. చూడండి, యోగి అంటే
సర్వకాలములందు యోగమునందు ఉండేది. ఈ మాట మనం బాగా పట్టుకోవాలి. తరుణి అన్నాడు అంటే ఇది చాలా అందమైన మాట. తరుణి తాపసాధ్య శాస్త్రనామంలో ఉందిగా. తరుణి అంటే ఏంటండి? యవ్వనంలో ఉన్నది అని అంటే ఒక సందేహం. అమ్మవారు ఎప్పుడూ తరుణిగానే ఉంటుంది. అసలు అమ్మవారు వృద్ధురాలైపోవడం ఉండదా అండి? మనం ఆలోచించండి. అంటే ఉండదు. అమ్మవారికి ఒక పేరు ఉంది, పూర్వజ. అంటే అన్నిటికన్నా అందరికన్నా ముందున్నది ఆవిడే. అందరికన్నా ముందు పుట్టింది ఆవిడే. అందరికన్నా ముందు పుడితే మరి ఆవిడ చుట్టూ మళ్ళాగా తెల్లబడిపోవాలిగా, ముక్కు పుట్ట అవ్వాలి కదా. మరి అమ్మవారి చుట్టూ ఎక్కడన్నా తెల్లబడింది అని మీకే ఏ వ్యాసులు వారైనా చెప్పాడు? ఎక్కడన్నా ధ్యానంలో ఉందా? లేదు. ఎందుకు చెప్పండి? అది చాలా తప్పు. కారణం ఏంటంటే అమ్మవారి చుట్టూను మనం ధ్యానం చేయాల్సి వస్తే నల్ల కలువల దండ ఎలా ఉంటుందో అంత నల్లగా అమ్మవారి కేశపాశాన్ని మనం దర్శనం చేయాలి. అలా ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళకండి కొన్ని కోట్ల కోట్ల జన్మల అజ్ఞానం పోతుంది. నల్లటి కేశపాశం నల్లటి అజ్ఞానాన్ని తీసేస్తుంది. సహజంగా స్త్రీలకి కేశపాశం పురుషులకి మోహాన్ని తెప్పిస్తుంది. అక్కడే మనం తప్పుడడుగు వేస్తున్నాం. ఎందుకంటే మనం ధ్యానం చేస్తే అది మనకు తెలుస్తుంది. అమ్మవారికి సంబంధించిన వర్ణనలో మీరు ఏదైనా తీసుకోండి. అమ్మవారి ముందు మీరు కూర్చుని చక్కగా చూడొచ్చు. ఉదాహరణకి లలితా శాస్త్రం తీసుకోండి. వ్యాసుల వారు అమ్మవారిని పై నుండి కింద వరకు ఎన్ని అవయవాలు వర్ణించాడండి, ఎంత చక్కగా చెప్పాడు. అందులో మీకు ఒక మాట చెప్తారు, చాలా మర్యాదగా మాట్లాడతారు కొన్ని విషయాలు. కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత ఓ పేరుంది. ఈ పేరుకి నామం తీసుకుందాం. అంటే కామేశ జ్ఞాత పరమేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్య మాధవోరుద్వయాన్విత ఆ ఊరువుల సౌందర్యం కలిగిన ఓ తల్లి అన్నాను. ఇక్కడ మనం ఏం చూడాలి? ఇందులో సెక్స్ చూడాలా, శృంగారం చూడాలా? కాదు, మాతృత్వాన్ని వెతుక్కోవాలి. అమ్మవారి ముందర కూర్చుని మనం లలితా శాస్త్రం చేస్తూ అమ్మవారి అన్ని అంగములు మనం దర్శనం చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం మనం చేయలేము, అది అమ్మవారి కేశభాష. ఎందుకు? అమ్మవారికి కేశభాష వెనకాలండి. నువ్వు వెనకాలకు వెళ్ళే అవకాశం నీకు లేదు. ఆ వెనకాలకు వెళ్ళగలిగింది ఒక్క శివుడికే. ఆయన అన్ని దిక్కుల్లో ఉంటాడు కాబట్టి ఏ దిక్కుకు వెళ్ళినా శివుడితో మనకి ఇబ్బంది లేదు. తత్పురుష అఘోర ఈశాన ఇలా వామదే ఈ అంకాలతో ఉంటాడు కాబట్టి ఇక్కడ చూడండి, మనం విగ్రహం వెనకాలకి వెళ్ళలేము. కాబట్టి అమ్మవారి కబరీబంధాన్ని మనం ఎప్పుడైనా చూడగలమా? మన జీవితంలో చూడలేము. ఎందుకు? అటు వెళ్ళకూడదు కాబట్టి. ఇక్కడ అసలు పైగా పోనీ జుట్టు ఎలా ఉందో చూద్దామంటే అమ్మవారికి కిరీటం పెడతారు, దాని మీద పువ్వులు పెడతారు. చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కనబడుతుంది కదా. కాబట్టి దానిని ఎవరు చూశారో వాళ్ళే చెప్తారు. ఎవరు చూస్తారండి? అమ్మవారి కేశభాష సందర్శన చేయగలిగిన వాడు అయ్యవారు ఒక్కడే. చూశారా? కాబట్టి అందుకే మీకు కాళహస్తీశ్వర మహత్యంలో నక్కీరోపాఖ్యానం అని దీని పెద్ద కథ. అమ్మవారి కేశభాషం సహజ సుగంధంతో ఉంటుంది అని శివుడు చెప్పాడు. లేదా పద్యం కూడా నాకు గుర్తుకు రావడం. దమ్మిల్లంబు సహజ గంధంబు అని ఒక పద్యం ఉంటుంది. నక్కీరుడు అని పెద్ద కథ అండి. ఆ నక్కీరోపాఖ్యానంలో ఏమిటంటే మన కేశభాషాలు చెమట పడితే పేరు ఈపెలు రకరకాలవన్నీ పడతాయి. దుర్గంధంతో వస్తాం. వారం రోజుల్లో మనం తలంటి స్నానాలు చేయకపోతే వాళ్ళే భరించలేదు. కానీ అమ్మవారి కేశభాషం సువాసనలతో గుబాళిస్తుంది, సహజ సుగంధం ఉంటుంది అన్నాను. ఓ రోజు పాపం కవి నక్కీరుడు అనేవాడు, వాడికి ఏదో జీవనం గడవకపోతుంటే శివుడే రాసి రాజుగారి దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్పరా అంటే సింధురాజ
ఈ నత్కీరుడు అనేవాడండి ఆ రాజుగారి ఆస్థానంలో ఆ విద్వాంసుడు. ఈయన అసలు ఒప్పుకోను, అమ్మవారి కేశవాసమైనా సరే సుగంధం రాదు, వాసన ఉండదు, సువాసన ఉండదు అని పొమ్మన్నాడు. పరమశివుడే వచ్చాడు. వచ్చినా కూడా పరమశివుడు కూడా తోసిరాజు అన్నాడు. అప్పుడు పరమశివుడు కోపం వచ్చి నువ్వు కుష్ఠవ్యాధితో నాశనం అవుతావని కైలాసాన్ని దర్శిస్తే కానీ ఈ కుష్ఠవ్యాధి పోదంటే పాపం నక్కీరుడికి అప్పటికే ఆ వ్యాధి వచ్చేసి కైలాసం వరకు పోలేక దక్షిణ కైలాసం కాళహస్తి దర్శనంతో ఆ నక్కీరుడు గట్టెక్కాడని మనకు కథాభాగం. అంటే అమ్మవారి కేశపాశమునకు సహజ సుగంధం ఉంటుంది. ఆ సుగంధం కూడా మనకు తెలిసి ఉండే సుగంధం కాదండి, ఏదో కెమికల్స్. స్వర్గలోకంలో ఉండే పారిజాత వృక్షానికి విరిసిన పువ్వులో ఎటువంటి సువాసన ఉంటుందో అటువంటి వాసన అమ్మవారి కేశపాశానికి పట్టి ఉంటుంది. ఇది అమ్మవారి అనుగ్రహాన్ని మనం పూర్ణంగా పొందడం అంటే అది. ఇక్కడ చిన్న మన కంచివారి పీఠంలో ఒక మహాపురుషుడు, ఒక మహానుభావుడు ఆ రోజుల్లో నాకు మద్రాసు నగరం చుట్టూ పెద్ద కాంపౌండ్ ఉండేది, కాంపౌండ్ వాళ్ళు ఉండేది, గేట్లు ఉండేవి. రాత్రి అయితే లోపల వాళ్ళు ఎవరు బయటకు రావడానికి లేదు, బయట వాళ్ళు ఎవరు లోపలికి పోవడానికి లేదు. ఆయనేమో కంచిలో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఒకసారి పైకి చూశారు. చూడగానే ఆ దేవాలయం గోడలు పెచ్చులు ఉడిపోయి కింద పడిపోతుంది, శిథిలమైపోయింది. అయ్యో ఇది అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి, భక్తుల దగ్గరకు పోయి కొంత చందాలు ఏమైనా విరాళాలు తీసుకొస్తానని మద్రాసు వచ్చాడు. వస్తే అక్కడ రాత్రి అమ్మవారు ఆయనకి కలలో కనబడి తన కేశపాశం చూపించిందిట. ఏరా నువ్వు ఉదయం పాలతో నన్ను అభిషేకం చేసి వచ్చావు, నా జుట్టంతా ఆ పాలతో అట్టలు కట్టేసింది, డబ్బు కోసం నువ్వు మద్రాసు వచ్చి వీళ్ళందరినీ నువ్వు అడగాల, సంకల్పం చేస్తే నేను ఇవ్వను, నీవు వెంటనే వెళ్ళి కంచిలో మళ్ళా అభిషేకం చెయ్యి అని రాత్రి కలలో చెప్పింది. ఆయన తిరిగి వచ్చారు. డబ్బులండి అవే వస్తాయమ్మా, ఎందుకంటే అక్కడే పరమాచార్య గారు ఎప్పుడు ఏమనేవారంటే ఒక మాట చెప్పేవారు, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎవరో ఒకరు ఇద్దరో ముగ్గురో వాళ్ళే చెయ్యాలి అంటే అది కాదుట, కొన్ని కోట్ల జన్మలను ధరింపజేసేది అయినప్పుడు అటువంటి కార్యక్రమాల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి. అందుకే ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు తోచిన ఏ సేవ చేసినా అది దాన్ని మనం అంగీకరించాలి. ఇది నాదే, నేనే చేస్తా, మీరెవరు ఇందులో కల్పించుకోవద్దు అనకూడదు. ఎందుకంటే ఆ ద్రవ్యం అలా ఇస్తే ఆ పరమాచార్య వారు వాళ్ళందరికీ కూడా పురుషార్థం వస్తుంది అని చెప్పేవారు. అలా వేయటం వల్ల ఆ ఫలితం ఇప్పుడు మనకు తెలియదండి, కొన్ని కోట్ల జన్మలు అది మనల్ని కాపాడుతుంది. అందుకే అమ్మవారి కేశపాశము సహజ సుగంధం కలిగింది, అది ఎప్పుడూ నల్లగా ఉంటుంది. ఆవిడది తరుణి, నిత్యయవనురాలు, ఆవిడ కాలానికి లొంగేది కాదు. కాలానికే లొంగితే ఖచ్చితంగా మనలాగా ఆవిడ చుట్టూ కూడా తెల్లబడిపోదు, అవునా కదా? కాబట్టి ఆవిడ కాలానికి శాసకురాలే కానీ కాలానికి లొంగేది కాదు. ఈ తత్వాన్ని మనం మాంసనేత్రాలతో చూడలేము. ధ్యానవంతులమై ఆ విశ్వాసంతో పొందే ప్రయత్నం చేస్తే, అది మొదలు పెడితే అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు కాబట్టి ఇంకా ఎప్పటికో ఓనాటికైనా అటువంటి దర్శనం మనం చేసి తీరుతాం. అదిగో అటువంటి అమ్మవారు హిమవంతుడి ఇంట్లో పెరుగుతుంది. ఆవిడ సహజ స్వరూపమే తరుణి. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి తత్వాన్ని దర్శిస్తున్నాడు హిమవంతుడు. ఆగమ వందిత అన్నాడు. చూడండి ఈ పేరు వ్యాసుడు లలితాశాస్త్రంలో శృతి సీమంత సింధూరీకృత పాదాబ్ద పూళిక నామం. సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం. వేదం అంటే వేదమాత, అమ్మవారిని వేదమాత అన్నారు.
ఈమెను ప్రతిరోజు ఈ వేదమాత ప్రతిరోజు అమ్మవారి పాదాలకు నమస్కరించడానికి వెళ్తుందండి పొద్దున్నే. ఎన్ని విషయాలు చెప్పారండి. అమ్మవారు ఎలా ఉంటుంది పొద్దున్నే? ఆ సింహాసనం మీద చక్కగా 2 పాదాలు పీఠం పద్మపీఠం మీద పెట్టుకుని ఉంటుంది. ఈ వేదమాత వెళ్ళి అమ్మ నీ పాదాలకు ఒకసారి నమస్కరిస్తా అని 2 పాదాలు ఆ దగ్గర చేతులు వేసి తల ఉంచి వేదమాత శిరస్సు అమ్మవారి పాదాలకు తగిలేటట్టుగా నమస్కారం చేస్తుంది. చేయగానే అమ్మవారండి పొద్దున్నే పాదాలకు పగరాన్ని రాసుకుని ఉంటుంది లత్తుగా. ఆ లత్తుగా పెట్టగానే వేదమాత వెళ్ళింది కదా, ఆమె వెళ్ళేసరికి అమ్మవారి పాదాలకు అప్పుడే తడి ఆరిపోకుండా ఈ లత్తుగా పూయబడి ఉందేమో, పచ్చి పచ్చిగా ఉంది. వెళ్ళి ఈమె ఎప్పుడైతే తలపెట్టిందో ఆ పాపిట ముందు ప్రదేశంలో అమ్మవారి కాలి వేళ్లకు ఉన్న ఆ లత్తుగా ఈ వేదమాత నుదుటుగా ఉంది. ఎంత చక్కటి సంబంధం! అలా వేదమే వెళ్ళి అమ్మవారిని అలా అంటే సింధూరం ఎందుకు పెట్టుకోవాలి అంటే, పాపిట్లో సింధూరం మనం పెట్టుకున్నది కాదు, అమ్మే పెట్టింది అన్నారు. అలా అమ్మవారికి నమస్కరించినప్పుడు అమ్మవారి పాదాలకు ఉండే లత్తుకే సింధూరమైంది. అందుకే హనుమంతుడు ఏమన్నాడు? ఆగమ వందిత, వేదముల చేత నమస్కరించబడిన ఓ అమ్మ జగన్మోహిని, జగత్తునంతటిని మోహింపజేయగలిగిన ఓ అమ్మ అన్నాడు. అంటే ఆశ్చర్యకరం ఏంటంటే, అసలు అమ్మవారి నిజరూప దర్శనం చేయడానికి దేవేంద్రుడు కూడా అధికారం లేదండి, చూడలేడు. అటువంటి మోహన స్వరూపం చూడటానికి ఒక్క శంకరుడికి తప్ప ఇతర దేవతలకు అధికారమే లేదు, వాళ్ళు చూడలేరు. అందుకే ఈ దేవకాంతలు శివుడిని చూడాలంటే వాళ్ళు అమ్మవారిని దర్శించాలంటే శివుడిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు కానీ అమ్మవారిని ఉపాసన చేయలేమని వాళ్ళు ఆలోచిస్తారు. అందుకనే మోహిని అవతారంలో దానవులందరినీ ఆయన మోహింపజేశాడు కదా. షాట్పుణ్య పరిపూర్ణ అమ్మవారికి ఆ పద్యంలో చాలా చక్కగా ఏమన్నారు? భగవతి, భగవతి అంటే షాట్పుణ్య పరిపూర్ణ, కళ్యాణ సహితుల, కేయగుణ రహితుల, జగత్తు నిర్వాహకురాలు ఓ అమ్మ అంటూ ఆయన పొంగిపోతూ ఓ మాట చెప్పాడు. ఏమంటాడు? నీ అందే సకల గిరులు, నీ అందే మహారుణవములు నిలయం, జగములు నీ అందే ఉద్భవించును, నీ అందే అడగయుండు నిరుపమమూర్తి. ఈ లోకములు, ఈ కొండలు అన్నీ నీలోనే పుడుతున్నాయమ్మా. ఈవేళ లోకం ఈ కొండకి నువ్వు పుట్టావంటావు, హిమవంతుడికి నువ్వు పుట్టావంటోంది. కానీ అమ్మా అసలు రహస్యం ఏమిటో తెలుసా? నేనే నీలో ఉంటాను. చూడండి, నీ ఎందుకు పుట్టావు, నీ ఎందుకు పెరిగావు, నీ ఎందే లయమయ్యావు. కానీ ఈవేళ నాకు ఈ వైభవాన్ని ఇచ్చావు, నువ్వు నాకు కూతురు అని లోకం అనేటట్టుగా నాకు చక్కటి యశస్సుని ఇచ్చావు. ఏం ఆశ్చర్యమమ్మా! ఈవేళ నువ్వు నా కడుపును పుట్టావా, నువ్వు పెద్దదాని అవుతావు. రేపు నీ భర్తను నేను తేవాలి, కానీ నీకు నేను భర్తను వెతకక్కర్లా. నువ్వు సతిగా ఉన్నా శివుడి సొత్తే, పార్వతిగా ఉన్నా శివుడి సొత్తే. ఆయనే నీ కోసం వస్తాడమ్మా. నేను అప్పుడు శంకరుడికి కన్యాదానం చేస్తాను అంటూ ఆ పార్వతీదేవిని పరమశివుడికి చక్కగా కన్యాదానం చేసిన వాడు హిమవంతుడు అన్నది. అది నాకు ఎంత అదృష్టం అండి. అమ్మా, నేను ఎంత భాగ్యాన్ని పొందబోతున్నా. నిన్ను తెలుసుకోవటం ఒక్క శంకరుడికే సాధ్యమమ్మా. ఒక్కదానికే తెలుస్తాడు. మీ ఇద్దరి మనస్సును తెలుసుకోవటం ఎవరి తరం కాదు. నువ్వు పార్వతిగా పుట్టావు, పరమేశ్వరుడు చేరుకోవటం. మీరిద్దరూ కలిసి హిమవంతుడు కన్యాదానం చేశాడు అన్న భాగ్యం నాకు ఇస్తున్నారు. అంతేగాని యథార్థానికి మీరు నాకు అర్థమవుతారా? అమ్మా, నేను ఒక కథలని మానండి కదలిక లేకుండా ఉంటుంది. పర్వతం ఒక మానులండి. నేను మానవుడి కానీ, దేవతలు కానీ, గంధర్వుడి కానీ, కింపురుషుడి కానీ కేవలం కదలిక లేకుండా ఉండిపోయే ఒక పర్వతాన్ని, నాలాంటి వాళ్ళు నీకు ఎందరో బిడ్డలుండి చాలామంది ఉండుంటారు.
కానీ నీ కారుణ్యానికి అంతు లేదు. ఇవాళ కదలిక లేకుండా ఉండిపోయే ఒక కొండకు నువ్వు కూతురు అయ్యావు. పర్వతరాజు కూతురు పార్వతి అని పేరు పెట్టుకున్నావు. నేను నీ బిడ్డను. కానీ ఇవాళ నన్ను నువ్వు తండ్రిని చేశావు. ఎంత ఆశ్చర్యకరమైన లీలమ్మ. చేయబట్టుకునే అమ్మాయిని చాలా సంతోషంగా మేనక దగ్గరికి తీసుకెళ్ళాను. ఎంత మాయ. ఆ అమ్మవారు అలా కనబడింది. వెంటనే ఏమీ తెలియలాగా ఆ పార్వతి మామూలుగా అయిపోయింది. అప్పుడు మేనక చూసింది. మేనకాదేవి తన బిడ్డను చూడగానే పొంగిపోయింది. నిజంగా పోతన గారేనండి. ఎందుకంటే మహానుభావుడు అమ్మవారిని ఆ దర్శనం ఎలా చేశారంటే చూడండి, ఇక్కడ మేనక ఎలా అంటోంది. ఒక పద్యంలో హిమవంతుడు ఎలా అంటే, రా లోక సుందరి, రా జగన్మోహి, రావమ్మ కైలాస రాజపతి, రా కన్యకామణి, రా రాజబింబాస్య, రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి, రావో మహాకాళి, రావో సరోజాక్షి, రావమ్మ భారతీ రమణ వినుత, రావో జగన్మాత, రావో సదానంద, రావమ్మ మధ్యేభరాజ గమన అనుచు పెక్కుగదుల అంకించి తగిలి మేనకాఖ్య తన్ను పిలువ తండ్రి చెయ్యి టిక్కి తద్దయు వేట్కతో కామినీలలామ గౌరియపుడు. చాలా చక్కటి పద్యాలు. అందుకనే వీరభద్ర విజయంలో కొన్ని పద్యాలు చదువుదామని అంటే తండ్రి చెయ్యి పట్టుకుని తీసుకొస్తుంటే, మేనకాదేవి అమ్మని పిలుస్తుంటే, పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను కౌగిలించేసుకుంటుంటే, మేనకాదేవి ఆ పిల్లకు తల్లినయ్యానని పొంగిపోయి పిల్లను ఎత్తుకుని ముద్దులు పెట్టుకుని ముఖాన్ని గుండెలు కలుగుతుంది. చూడండి ఇక్కడ చక్కటి పది. కమనీయ మోహనాకార భారతి వచ్చే, దయతోడ నన్ను కన్న తల్లి వచ్చే, చాతుర్య గంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళ భావన గంగ వచ్చే, ఎర్రగొప్ప దేవాది దేవ వల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చను నన్నేలు తల్లి వచ్చే, బాల వచ్చను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణింప ఏ తెంచెనను చుతికిచి కౌగులించెను మేనక గౌరి చూచి. 10 పద్యాలు రాశాడు. అద్భుతం. ఆ మేనకాదేవి అలా అమ్మవారిని చూసి పొంగిపోయింది. చిన్నపిల్లలో సరస్వతీదేవిని చూస్తోందండి. తల్లి వచ్చే నన్నేలు తల్లి వచ్చే. కనకదార స్తవం చేస్తూ మన శంకరాచార్య వారు కూడా గీర్దేవతేతి గరుడధ్వని సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటూ ఆ ఒక్క పరాశక్తే సృష్టి స్థితి లయకారుని శక్తిగా అమ్మవారు ఆ 3 శక్తుల యొక్క పెద్ద శక్తిగా వర్ణించాడు. అంటే పోతన గారు ఆయన అసలు ఆయన కంఠం పంచదారలో అద్ది రాసిదివేమో అన్నారు బాబాయ్ శాస్త్రి గారు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపు హరడి కూర్చినయం తన్నులోనమ్మిన వేరుముటమ్మల మనంబుల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాతీర్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. ఎలాంటి పద్యాలండి అన్నాడు పోతన గారు. అంటే మేనక మాట్లాడిన మాటల్లో అందం చూడాలి. ఆవిడ నా కూతురు అన్నాడు. మేనక మాత్రం అలా కన్న తల్లి వచ్చే అంటూ పిల్లలను అమ్మతనాన్ని చూసి తండ్రి పొంగిపోతాడు. తాతలు ఎప్పుడు మనవరాలని అమ్మ 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 అనకుండా ఒక్కరోజు కూడా ఉండరు. ఎంత ఆశ్చర్యం. అలా కొంతమంది ఇంట్లో ఉన్న పిల్లల్ని అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంటారు. పలకరించినప్పుడు ముద్దు చేసినప్పుడు నువ్వు మా అమ్మవ మా అమ్మవ అంటూ ఉంటారు. అంటే ఆ రోజున శ్రీ విష్ణువుని మెడలో మాల వేసి వరించడం కోసం పాలసముద్రంలో పుట్టి నడయాడిన లక్ష్మే ఈరోజు మా ఇంట్లో నువ్వు ఇలా వచ్చావు. గంగలో మునిగేస్తే పాపాలు పోతాయంటారు. ఈరోజు నిన్ను చూస్తే
ఉంటుందో, ఏ తల్లి ఈశ్వరుని కనపడేటట్టు చేస్తుందో, అడ్డు తీసేస్తుందో, అటువంటి తల్లి మా ఇంటికి వచ్చింది. ఆ గౌరిని చూసి పొంగిపోయి ఆ పిల్లని అట్లా గట్టిగా కౌగిలించేసుకున్నాడు. ఇంకా చిరుకల కొలికివే శృంగార గౌరివే మము కన్న తల్లివే మగువ నీవు పరమేశు నమ్మిన పట్టంపు దేవివే నిన్నేటి సవతివే మెలత నీవు నా తపఫలమవే నన్నేలు శక్తివే నా ముద్దు పట్టివే నాతి నీవు మూడు లోకములకు మూలంపు మూర్తివే అవ్వల తల్లివే అతివే నీవు. ఒక్క పద్యాన్ని కొన్ని గంటలు వ్యాఖ్యానం చేసుకున్నా కూడా తరగనంత లోపల విశేషాలు అందులో ప్రతిపాదించారు. తల్లి పిల్లతో మాట్లాడినట్లే మాట్లాడుతుంది. మనం పిల్లలను చూస్తే చిలకల కొలికి ఈ మాట వాడుతూ ఉంటారు. పరమశివుడు కొంచెం నవ్వించాలని ఆ రోజు కాళీ అన్నాడని ఆ రోజున ఆవిడ దూకి గౌరైపోయి కానీ ఆ రోజు నుండి శంకరుడు అలా పిలవడానికి భయపడ్డాడే. అంత కామాలి భర్తగా కూర్చోబెట్టుకున్న శృంగార రస సంపూర్ణురాలివమ్మ నువ్వు శంకరుడితో కలిసి మహాకాళేశ్వరి స్వరూపంతో ఉండకపోతే ఈ లోకాలు ఎక్కడున్నాయి? పరమేశ్వరుని పట్టపురాణివి నువ్వు, ఆయన సామ్రాజ్ఞివి, నా తపఫలానివి, సమస్త శక్తివి, నా ముద్దుల పట్టివి, ఈ మూడు లోకాలకు మూలపు మూర్తివమ్మ నువ్వు కూతురుగా నాకు రావటం నా అదృష్టం అని మేనక కూడా పొంగిపోయింది. ఇలా తల్లిదండ్రులైన మేనక హిమవంతుల వాత్సల్యానికి నొచ్చుకుని పిల్ల చక్కగా పెరిగింది, పెద్దదయ్యింది, యవ్వనంలోకి వచ్చింది. దదర్శ శుక్లపక్షాదవు శుక్లపక్షంలో చంద్రుడిలాగా ఒక్కొక్క కళ పెరుగుతూ ఎలా పూర్ణచంద్రుడు అవుతాడో అమ్మవారు ఆ పూర్ణచంద్ర బింబం లాంటి ముఖంతో పెరిగి పెద్దదై యవ్వనంలోకి ప్రవేశించింది. ఇక యవ్వనంలో ప్రవేశించిన దగ్గర నుంచి అమ్మవారికి ఒకే ఒక కోరిక, ఇది బాగా పట్టుకోండి. సత్యోజాత అఘోర తత్పురుష ఈశాన వామదేవ ఈ ముఖాలతో కలిగిన పరమశివుడినే భర్తగా పొంది ఎప్పుడు మళ్ళీ ఆయన వామాంకస్థిత వామార్థ భాగాన్ని చేరుకుంటాను అని ఎప్పుడు యవ్వనంలో ఆయన్నే తలుచుకుంటూ ఉండేది. మహాపతివ్రత కదండి, దాక్షాయినిగా శరీరం వదిలిపెట్టినా పార్వతిగా మళ్ళీ ఆయన చేరుకోవాలి. ఇక్కడ తల్లి పెరిగింది, పెద్దదైంది, యవ్వనంలోకి వస్తుంది. ఇక్కడ శంకరుడు అండి ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో ఉన్నాడు. మనం ఆయన గురించి చెప్పుకోవాలి. పక్కన భార్య లేదని ఆయన ఏమో బెంగ పెట్టేసుకుని కుంగిపోతే మరి మహాజ్ఞాని శంకరుడు సర్వజ్ఞుడు, ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు ఎలా అవుతాడు చెప్పండి? ఆయనకి జరగబోయే విషయాలన్నీ తెలుసు. ఆయన దక్షిణామూర్తిగా లోకానందరినీ జ్ఞానాన్ని కటాక్షిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర సంబంధంలో కొన్నింటికి కారణాలు దొరకవండి. ఇది వినండి. భగవంతుడికి రూపము సాకారం ఉంటుంది, నిరాకారం ఉంటుంది. ఈ మాట మనం ఎందుకు అన్నీ చూడాలి. మాంసనేత్రంతో చూసింది నేను నమ్ముతా అంటే కుదరదు. భగవంతుడి విషయంలో ఇప్పుడు గాలి ఉంది అన్నాం, ఉన్నదనే విషయం మీకు ఎలా తెలుస్తోంది? ఈ గాలి మన శరీరానికి తగులుతోంది కదా, కాబట్టి ఉన్నదని నమ్ముతున్నాం కదా. అలాగే ఈ కంటితో చూడండి, ఉన్నదని మీరు ఎలా నమ్మగలగాలి అంటే మనకు వేదమే ప్రమాణం. కాబట్టి ఈశ్వరుడు నిరాకారుడుగా అంతటా ఉన్నవాడే సాకారుడుగా కూడా ఉండగలడు అని మనం నమ్మాలి. కాబట్టి ఈశ్వరుడి శరీరం అంటే ఏదో మనలాగా ఈ చర్మంతో హైటు వెయిటు ఒడ్డు పొడుగు ఏ ఫోటోల్లో కనబడే ఇలా ఉంటుందని అనుకోకూడదు. శంకరుడి గురించి నిజం చెప్పాలంటే లింగ పురాణం చాలా చక్కగా వర్ణించింది. అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతద్వీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. ఎంత శివతత్వం అండి, ఎంత ఆశ్చర్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాండం పిలుస్తాం. ఆనందం అప్రాకృత రాశీభూతం అయిపోతే అదే శంకరుడి స్వరూపం.
దానిని మాంసనేత్రంతో చూడలేవు. ఉదాహరణకి నెయ్యి కరిగిపోయిందండి, కరిగితే దానికి ఏం రంగు ఉండదు. అదే నెయ్యి కరిగి చోట పెట్టావు, గడ్డ కట్టింది, అది అప్పుడు పేరుకున్నప్పుడు అది బంగారపు రంగుల గౌరవర్ణంలోకి మనకు కనబడుతుంది. అలాగే పేరుకున్నప్పుడు ఉన్న నేతితో మనం శివుడి రంగును చూడాలి. ఆకారం నిరాకారుడుగా ఉండడం అంటే కరిగించిపోయినప్పుడు నెయ్యి ఏ రూపం ఎలా ఉండదో, ఒక ఆకారం ఒక రంగు ఎలా ఉండదో అలా నిరాకారుడుగా ఉంటాడు. ఒక నెయ్యే కరిగి ఉన్నది, కరగకుండా కూడా ఉన్నది. కాబట్టి గడ్డగట్టు నేతికి అది ధర్మం. అంతేగాని మనమేమి నెయ్యిని గడ్డగట్టడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయక్కర్లేదు. చలిగాలికి గడ్డగడుతుంది, అగ్నిహోత్రం తగిలితే అది నిరాకారం అయిపోతుంది, ద్రవం అయిపోతుంది. ఇది ఇలా. కాబట్టి శంకరుడు కూడా తెల్లగా ఉంటాడు. ఆయన యందు లోకం ప్రతిబింబిస్తోంది తప్ప ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే, లోకంలో లోకమే ఆయనలో ప్రతిబింబిస్తోంది. కాబట్టి ఇక్కడ చూడండి, అటువంటి శివుడి యందు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి మనకు లోకానికి కావలసిన వస్తువుల్లో ఒక వస్తువు లోపించింది అని ఆయన అనుకుంటే ఆయన ఆశ్చర్యకరమైన చేష్టలతో ఆ వస్తువుని సృష్టి చేస్తాడు. దాన్ని మనం అన్ని వేళల్లో పిల్లలు మనకు ఎలా సృష్టించబడతారో అలా ఈశ్వరుడు సృష్టిస్తాడు అని అనుకోకూడదు. సంకల్ప మాత్రంతోనే అటువంటివి జరుగుతాయి. ఇలా కైలాసం మీద కూర్చున్నాడు. లలాట భాగంలో నుండి ఆయనకు చెమట బిందువు కాదు శివుడిది. అయితే ఆయన వంగాడు. ఆ వంగినప్పుడు అది కైలాస శిఖరం నుండి కింద పడుతూ భూమి మీద వచ్చి పడిందండి. పడితే అలా పడ్డ బిందువుకి భూమి తీసుకోగానే ఆ భూమిలో పిల్లవాడు పుట్టాడు. మనకున్న కదా, శంకరుడు కైలాసం నుండే చూసి ఈ పిల్లవాడు నా చెమట నుండి నీ మీద పడినప్పుడు పుట్టాడు కనుక వీడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములని 3 తాపములు ఉండవు. ఈ పిల్లవాడిని నువ్వు స్వీకరించు. ఈ పిల్లవాడికి అంగారకుడు, భూమి కుమారుడు అనే కుజుడు ఈ పేరు వస్తుంది. వీడిని నువ్వు పెంచి పెద్ద చేయి అన్నాడు. ఆవిడ పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లవాడే కాశీ వెళ్ళి శంకరుని గురించి గొప్ప తపస్సు చేస్తే అక్కడ శివుడు ప్రత్యక్షమై ఒక ఆశ్చర్యకరమైన వరం ఇచ్చాడు. ఏమని? నువ్వు శుక్రగ్రహానికి పైన కుజుడు అనబడే గ్రహంగా సంచరిస్తూ ఉంటావు. నవగ్రహాలలో ఇంకొక గ్రహం అవుతావు అని అన్నాడు. అంటే అలా వచ్చిన గ్రహమే కుజగ్రహం. కుజగ్రహం చాలా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే అమరకోశం కుజగ్రహం గురించి ఒక మాట చెప్పింది. కుజుడికే అంగారకుడు అని కూడా పేరు. అంటే ఆయన అంగముల యందు ప్రవేశించి బాధ కలిగిస్తాడు. కాబట్టి మనకి గ్రహాలలో కొన్ని పాపగ్రహాలు కొన్ని పుణ్యగ్రహాలు ఉంటాయి కదా. కుజుడు పాపగ్రహం. కొందరికి కుజదోషం ఉందని చెబుతూ ఉంటారు. లగ్నం నుండి కానీ, చంద్రుడున్న రాశిలో నుండి కానీ, శుక్రుడున్న రాశిలో నుండి కానీ, జాతకంలో ఈ 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కనుక కుజుడు వస్తే కుజదోషం వచ్చింది అంటూ ఉంటారు. ఇది పెద్ద జ్యోతిష చర్చ, దాని లోపలికి పెద్దగా వద్దు. కుజదోషం వస్తే మగవాడైతే అసలు జ్యోతిషంలో ఆడదైపోతుంది, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అవుతాయి అంత చెప్పారండి. అంటే దంపతుల్లో భార్యకు భర్త, భర్తకు భార్య ఉండదు అంత ప్రభావం చెప్పారు. చాలా సందర్భాల్లో డైవర్సు, లేకపోతే భార్యగా భర్త పక్కన జీవనం చేసే యోగం లేదు, ఆ స్థితిని కోల్పోవడం, లేకపోతే భార్యకు అటువంటి స్థితిలో భర్త లేకపోవడం, ఇవన్నీ కుజగ్రహ దోషాలే. అది అక్కడితో పోదండి. భూమి ఈ విషయంలో చాలా ఇబ్బందులు పెడుతుందట. సోదరులు కుజదోషం ఉంటే ఇబ్బంది వస్తుంది, పరాక్రమం ఇబ్బంది వస్తుంది, శరీరం మీద వ్యాధులు వస్తాయి. యుద్ధం చేసేటప్పుడు కానీ, యుద్ధం చేస్తే
కూడా చేస్తూ ఉంటుందట. ఇలా కుజగ్రహానికి చాలా కొన్ని లక్షణాలు చెప్పారు. కాబట్టి అవన్నీ చెబుతూ పరమేశ్వరుడు ఏమన్నాడు, శంకరుడు ఈ కుజగ్రహాన్ని చేతిలో పెట్టి నువ్వు శుక్రగ్రహం కన్నా పైన ఉండి పరిపాలన చేయి, నీవు గ్రహాల్లో ఒకటి అవుతావని చెప్పారు. శివపురాణ అంతర్గతంగా ఈ కుజగ్రహం ఆవిర్భవించడం అనే దాని గురించి చదివినా కుజగ్రహ ఉపశాంతి కలుగుతుంది. కాబట్టి తన శక్తిని ఆవిడ కొంత ఉపసంహరించుకుంటుంది. అటువంటి కుజుడిని శంకరుడు కైలాసంలో సృష్టించాడు. సరే, కొంతకాలం తపస్సు చేస్తా అన్నాడు శంకరుడు. తనలో తాను ఆనందించడం, తపస్సు చేసుకునేందుకు ఒక చోటు కావాలి. ఏది నిశ్శబ్దంగా ఏకాంతంగా ఉండాలి కదా. గుహలు, తొర్రలు, చెట్ల ఇవన్నీ వెతుక్కుని వెళ్ళిపోయారు. అయితే అక్కడ కూర్చుని తపస్సు చేస్తూ శంకరుడు హిమాలయాల్లో ఎవ్వరు మనిషి రావటానికి భయపడే చోట తపస్సు చేశాడండి. అది ఎక్కడంటే గంగావతరణం ఎక్కడ జరిగిందో అక్కడ చక్కటి ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ నా తపస్సుకి అనువుగా ఉందని అక్కడ కూర్చున్నాడు. ఒక రోజున హిమవంతుడు పార్వతితో, అమ్మ మహానుభావుడు హిమాలయ ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్నాడు శివుడు, ఆయనకి సేవ చేస్తే మనకు శుభం కలుగుతుంది, కాబట్టి రామ్మ నేను తీసుకెళ్తానని హిమవంతుడే తన కుమార్తెను శంకరుడు తపస్సు చేసుకునే దగ్గరకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ చాలా చక్కగా ఆయన ధ్యానంలో ఉన్నాడు, చాలా అందంగా పడుతుంది. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని బ్రహ్మాసనం వేసుకుని కూర్చున్నాడు. తల మీద చంద్రవంక ప్రకాశిస్తోంది. ఆయన యోగ విద్యలో తనలో తాను రమిస్తున్నాడు. బాహ్యంలో ఏ స్పర్శ ఆయన చుట్టల్లా ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చింది. ఆమె వచ్చింది కూడా శివుడికి తెలియదు. అది శంకరుడు అండి, అంతటి ఆనందంలో ఉన్నాడు. చాలామంది అండి తెలిసి తెలియక కథల్లో ఏం చెబుతుంటారంటే, అలా సతీదేవి వెళ్ళిపోయిన తర్వాత శివుడు పిచ్చి పట్టి పార్వతీదేవి కోసం తిరుగుతున్నాడు. ఇవన్నీ చాలా పిచ్చి మాటలు. ఎందుకంటే అలాంటి వెలి పనులు చేసేవాడే కాదు ఆయన గురించి తెలిసి తెలియక మనం అనుకోవటం. ఈ విధంగా ఆనందంలో ఉన్న పరమాత్మ దగ్గరకు పార్వతి హిమవంతులు వెళ్ళారు. ధ్యానంలో ఉన్నాడు కాబట్టి పిలవకూడదు, ముట్టుకోకూడదు. ఇద్దరు దూరంగా నిలబడి చేతులు కట్టుకుని ఆయన ఎప్పుడు బహిర్ముఖుడు అవుతాడా అని ఎదురు చూస్తున్నారు. శంకరుడు ధ్యానముకుండి మెల్లగా కాసేపటికి ఆయన బహిర్ముఖుడయ్యాడు. ఆయన బహిర్ముఖుడయ్యేదాకా దూరంగా నిలబడి ఈయన చేతులు కట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే ఈ పిల్లని తీసుకెళ్ళి తను నిలబెట్టి చాలా గౌరవంగా ఇద్దరు నమస్కారం చేశారు. పార్వతీదేవి వంక పరమేశ్వరుడు పుట్టవంక అప్పుడు చూశాడు. చూడండి, వీరభద్ర విజయంలో చెబుతాడు, కాముని బాణమో కందర్ప దీపమో కాంతి రేఖయో వేల్పు కన్యయో మెలగడి తీగయో మెరుగుల బొమ్మయో తీరగు బంగారు తీగయొక్కు మోహంపు దీపమో మోహన వార్తియో లాలిత మోహన లక్ష్మి యొక్క చిత్రంపు రేఖయో శృంగారములతోచు రేఖయో పూర్ణేందు రేఖయో అనగా ఒప్పు దాని అభినవ లావణ్య రూపకాంతులందు రూఢికెక్కి పరుగుచున్న దాని పర్వత కన్యక చూచి వెరగుబడియ సోమధరుడు అని వర్ణించారు. అంటే పార్వతీదేవి మన్మధుడి ప్రాణానికి స్త్రీ రూపం కల్పిస్తే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సాక్షాత్తు మన్మధుడే స్త్రీ రూపాన్ని పొందితే ఎలా ఉంటుందో అమ్మ అలా ఉంది. దేవతా స్త్రీ ఎవరైనా వచ్చిందా అన్నట్టుంది. బంగారు తీగ ప్రాణం పోసుకున్నదా అన్నట్టుంది. అసలు ఈ లోకంలో పురుషుడు అనేవాడు ఎవరైనా ఆవిడ వెనుక చూస్తే ఆ తరువాత బంధమోహాన్ని పొందకుండా ఉండలేడు, అసంభవం. ఇక్కడ హిమవంతుడిని పార్వతిని చూసి ఆ ఇద్దరిని శంకరుడు కొంచెం ఎర్రగుపడి, ఎందుకు ఇంత చక్కటి కుమార్తెను కన్నందుకు పర్వతరాజు అదృష్టవంతుడని అనుకున్నాడా? పార్వతి ఒక్క మాట మాట్లాడింది. శంకరుడికి నమస్కారం చేస్తూ తండ్రి వెనకాల నిలబడింది. తల్లి యవ్వనంలోకి వచ్చిన దగ్గర నుండి శివుడే భార్య అవ్వాలని ఈమె కోరుకుంటుంది కదా. ఆవిడ శంకరుడిని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయింది.
అప్పుడు శంకరుడు అండాన్ని పురాణంలో కోటి సూర్య ప్రతీకాసం సర్వావయవ సౌందర్యం, ఇది అమ్మవారు శివుడి పొగిడింది శివమహాపురాణం. కాబట్టి కోటి సూర్యులు ఉదయిస్తే ఎంత అందంగా ఉంటారో అలా అంత అందంగా ఉంటాడు శివుడు. ఆయన కుడి చేతికి ఉన్న పామును చూస్తూ ఉండిపోయింది. ఈ చెయ్యి తొందరలో నా చెయ్యిని పట్టుకోవాలి, ఈ చెయ్యి తొందరలో నా మెడలో తాళి కట్టాలి, ఈ చెయ్యి లోకరక్షణ హేతునా అని ఆలోచిస్తూ ఎంత తొందరగా నేను శంకరులో కలిసిపోతానని అలా చూస్తూ నిలబడింది. అప్పుడు ఏమవుతుంది అన్నట్ట, అమ్మాయి తర్వాత చూద్దువు కానీ ముందు వారికి నమస్కారం చేయని దృష్టి మరలించాడు. పార్వతి శంకరుడికి కావలసిన భార్య కావలసిన పిల్ల అని ఏమవుతుంది తెలుసు. తండ్రితనం అంటే అదేనండి. కూతురికి మర్యాద నేర్పిన వాడే తండ్రి. కూతుర్ని రెచ్చగొట్టేవాడు, కూతురికి నడవడిని నేర్పనివాడు ఎప్పటికీ తండ్రి కాడు. హిమవంతుడు శంకరుడికి నమస్కారం చేసి ఆయన స్తోత్రం చేస్తున్నాడు. జయ జయ శ్రీ గిరి మందిర, జయ జయ మందారహార సలలిత వర్ణ, జయ జయ భువనాధీశ్వర, జయ జయ యోగేంద్ర పారిజాత మహేశ, జయ జయ హాలాహలధర, జయ జయ దేవేంద్ర కమల సంభవ వినుత, జయ జయ పన్నగ కంకణ, జయ జయ గంగావతంశ, జయ చంద్రధరా. జయ జయ శబ్దం చేస్తూ శంకరుని అడుగుతున్నాడు, అయ్యా ఒక కోరికతో వచ్చా, ఈమె నా కుమార్తె, నీ వంటి మహాపురుషుడి సేవ చేయడం కోసం నేను తీసుకొచ్చాను. తపస్సు చేసుకునే వాడికి ఈ అమ్మాయిని పెడితే సాగుతుందా? ఆడపిల్ల ప్రతిబంధకం కాదండి, అందులో యవ్వనంలో ఉంది. కాబట్టి ఈవిడ నాకేం సేవ చేస్తుంది, నాకెందుకు ఈవిడ సేవ? నువ్వు అంటావేమో, అలా అనుకోకు. కుసుమదామంబులు కోమలి కోమలి తన మౌళి పెట్టదు నీ మౌళి పెట్టిగా, గజరాజని భయాన గంధంబు తన మేన అలదలు నీ మేన అలదిగా అని, రాజీవ దళ నేత్ర రత్న కంకణములు తొడగదు నీ కేల తొడిగిగాని, పుష్కరానన పట్టు పుట్టంబు కచ్చదు కడకతో నీకటి కత్తిగా, మహితలోల నేత్ర మాట ఆడదెప్పుడు కొంచెమేని నిన్ను కోరి కాని, ఇంత పిదపనిప్పుడేమీ నల్లరు నిన్నే కాని దేవనిశ్చయము. మా పిల్లను నువ్వు తపస్సు చేసుకోవడానికి సిద్ధపడుతుంటే నీకు కావాల్సిన పూలన్నీ తెస్తుంది. నీ కొప్పులో నీ పూజకు పూలు పెట్టిన తర్వాతే మా అమ్మాయి కావాలంటే తలలో పూలు పెట్టుకుంది, పుష్పార్చన చేస్తుంది. ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన నడకలున్న మా అమ్మాయి నీ వంటికి నీకు కావలసిన గంధం రాసిన తర్వాతే నా తన వంటికి రాసుకుంది. అంటే గంధార్చన అన్యాపదేశంగా తన కూతురు శంకరుడి సొత్తే అని చెబుతున్నాడు. రోజు నీకు ఏదో అర్చన కింద నీ చేతికి కావలసిన కంకణాలు నీకు వేసుకున్న తర్వాతే తను కంకణాలు వేసుకుంటుంది. నీకు నారచీరలు అవన్నీ శుభ్రం సిద్ధం చేసిన తర్వాతే మళ్ళా ఆవిడ పట్టు పుట్టాలు కట్టుకుంటుంది. అయితే ఏదైనా అదే పనిగా ఊరికే తపస్సు చేసుకోలేకుండా నన్ను మాట్లాడిస్తుందని అనుకుంటావేమో, అసలు నా కూతురు నీతో నోరు విప్పి ఏమీ మాట్లాడు, నిన్ను ఇలా పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. నా పిల్ల నీకు ఇది సేవం చేసి ఆ తర్వాత వరాలు అడుగుతుంది అని అనుకుంటావేమో. అలా వరాలు అడగడం కోసం నా కూతురు నీకు సేవ చేయటం కేవలం నీకు సేవ చేయాలనే మా అమ్మాయి కోరుకుంటోందయ్యా అన్నాడు. చూసారా హిమవంతుడు ఎంత గొప్పగా ఎంత చమత్కారంగా చెబుతున్నాడు. మాట మాట్లాడితే హుందాతనం పోకూడదు. ఏ మా అమ్మాయి నువ్వు ఇష్టపడుతోంది నువ్వు చేసుకో అలా, కూతురైనా ఆయన చేరిపోవాలన్న ఆర్తిని పాడు చేయాలి. ఇప్పుడు శంకరుడు బహిర్ముఖుడయ్యాడు కదా, ఒప్పుకున్నావా వద్దా ఆలోచనలో పడ్డాడు. వద్దనేస్తాడేమోనని ఒక మాట ముందరకాల బంధం వేసేసాడు. ఏమని? నీ మనస్సులో నేను చేస్తున్న అభ్యర్థన బాగా ఆలోచించి నన్ను రక్షించు, ఈ పిల్లని నేను నీ దగ్గర పెట్టి వెళ్ళిపోతాను,
ఈ పిల్ల ఇక్కడే ఉంటుంది, నీ సేవ చేస్తుంది. సాయంకాలం ఈ పిల్లని పిలిచి నీకు కావాల్సిన సేవలు చేయించుకో, ఆ సేవలు అందుకుంటూ ఉండండి అని చెప్పి పార్వతీదేవిని శంకరుడికి చెప్పి కూతురుతో, అమ్మ ఆ మహానుభావుని జాగ్రత్తగా సేవించు, చీకటి పడే వాళ్ళకి ఇల్లు చేరుకో, నీకు శుభం కలుగుతుందని చెప్పి మహానుభావుడు హిమవంతుడు తిరిగి వెళ్ళిపోయాడు. అంటే తల్లికి శంకరుడు, ఆ అమ్మాయి యందు శంకరుడి యందు ప్రేమ ఉంది ఆమెకి. తొందరగా ఆమె పక్కగా భార్యగా చేరాలనే తలంపు ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు తన పని తాను చేసుకున్నట్లుగా ఉన్నా చాలాసార్లు శంకరుడి సౌందర్యాన్ని దగ్గరగా వెళ్ళి అమ్మవారు చూస్తోంది. నేను దాక్షాయిణిగా శరీరాన్ని విడిచిపెట్టా, నన్ను పార్వతిగా నువ్వు స్వీకరించు అని అడగాలనుకుంది. కానీ ఆయన బహిర్ముఖుడైనప్పుడు ఆయనలో నిష్ట, ఎంత నిష్ట అంటే ఎంతకాలమైనా జరిగింది. ఇలా పరిచయం చేస్తూనే ఉంది, హాయిగా తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన భార్య అవటల్లా, ఈయన భర్త అవటల్లా. ఎంతకాలం ఇలా కళ్యాణం అవటల్లా చక్కగా సేవలన్నీ జరుగుతున్నాయి. గంభీరంగా ఆనందంగా యోగంలో మునిగిపోతున్నాడు. ఆయనలో అసలు కొంచెం కూడా అమ్మాయి అంటే ఏ ఫీలింగ్ రావట్లేదు. ఎక్కడ దిక్కుమాలింది, ఏం చేయాలరా, ఏం మాట్లాడటలేదు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయితే తప్ప తారకాసుర సమానం జరగదు. కానీ దేవతలందరూ ఒక రోజు ఆలోచించి మళ్ళీ పెద్ద క్యాబినెట్ మీటింగ్ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర పెట్టుకుని ఆయనతో మాట చెప్పారు. కానీ ఆయనేమో అసలు బృహస్పతి గారే మాట్లాడాడు వాళ్ళందరి తరఫున. వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు చూసుకోవటం లేదు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వాలి, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాలి, తారకాసుడు చావాలి, వాళ్ళిద్దరికీ సుబ్రహ్మణ్యుడు పుట్టాలి. ఆ రాక్షసుడైన తారకాసుని చంపాలంటే పార్వతీ పరమేశ్వరుడికి పెళ్లి కావాలి కదా, వాళ్ళకి కళ్యాణం జరిగి కొడుకు పుట్టాలి కదా, ఏం చేద్దాం అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు కూడా కొంచెం మాయ గురయ్యి ఏమన్నాడు, మనం దేవేంద్రుడికి కబురు పెట్టి, దేవేంద్రుడి ఆజ్ఞ ఎదురులేదు కాబట్టి మన్మధుడిని పంపించి మన్మధుడి బాణాలు వేయించి పరమేశ్వరుడు తపస్సును భంగం చేద్దామనటం. ఆ తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ తపస్సు భంగం అవటం, తర్వాత అమ్మవారు తపస్సు చేయటం, పార్వతీ కళ్యాణం. ఇదంతా మనకు రేపు మనకున్నంత సమయంలో చెప్పుకుని పార్వతీ కళ్యాణాన్ని ప్రవచన రూపంలో, ఎల్లుండి వైదిక మంత్ర రూపంలో కూడా చేసుకునే అవకాశాన్ని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మాట అంటున్నాడు, మన్మధుడు అసలు ఎంత ధైర్యం చేస్తే శివుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు. కవులు కాళిదాసు మొదలుకొని ఆధునికుల వరకు ఈ శివపురాణాన్ని ఆధారం చేసుకుని శివ కళ్యాణాన్ని అద్భుతమైనటువంటి విధంగా అనేక మందిగా మందానిల ప్రలామ మదబృంగముల వాని తెరగొప్పు పువ్వుల చేరువాని పలు మీను టెక్కెంబు పడగ నొప్పెడువా నామని సారథి అయినవా అందమైనవా అకలంక శృంగార విభవ లక్ష్మి చేత వెలయువాని మోద వృత్తివాని మోహనాకృతివాని కాము తలిచే నాకథాముడపుడు అని మన్మథ స్మరణ చేస్తాడు. ఈ విషయాలన్నీ మళ్ళా మనకు రేపు ఒక్కరోజే చివరి రోజు. నాకు చాలా ఆనందం ఏమిటంటే మా కుటుంబం, మా చెల్లెళ్ళు, మా బావలు ఇక్కడ ఉండటంటే కూడా 40 ఏళ్ల కిందటే మా ఇంటి పేరుతో ఉన్న మా అన్నయ్య, మా పెదనాన్న ఇక్కడికి వచ్చి ఉంటాం. సుసర్ల వారు, వంగల వారు, వారణాసి వారు పోయి. కానీ ఎందుకంటానంటే వీళ్ళు ఇక్కడికి చేరి మద్రాసుని ఒక చైతన్యవంతమైన సమాజానికి జ్ఞానభిక్ష పెట్టడంలో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఇంతమందిని మన కడుపులో పెట్టుకుని ఆప్యాయతలతో, ఆదరణతో, ప్రేమతో ఏ కార్యక్రమం వచ్చినా అందరం మేమున్నాం. నిన్న కూడా చెప్పాము, ఇది నేను కేవలం ఇంట్లో కూర్చుని ఒట్టిగా ఉంటున్నా అంటే మా చెల్లెళ్ళు, అన్నయ్య ఒట్టిగా ఉంటున్నావు కదా, కాసేపు ఏదైనా శివపురాణం జ్యోతి గారిని రమ్మనమని గట్టిగా చెప్తే వాస్తవానికి నేను రావడం నాతోనే వర్షం వచ్చింది. ఈ 7 రోజులు వర్షమే ఉంటుంది, అదేమిటో తెలియదు. అయినా ఈశ్వరానుగ్రహం, ఇక్కడ ఇంతమంది మీరు రావడం నిజంగా చెప్పాలంటే అమ్మా
ఇది ఇందాకన్నానే, ఏదైనా కొన్ని కోట్ల మందికి ప్రయోజనం కలిగించే అంశంలో నేనే చేయాలి, ఇది నాదే అనే భావన ఉండకూడదు. ఇంటింటికి ఒక పువ్వు మనం ఇస్తే ఈశ్వరుడికి ఒక దండ అవుతుందండి. మనకు తోచింది మనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓ సేవ, ఓ పండుగ, ఓ పువ్వు, ఓ కాయము, లేదంటే ఏదో ఒకరోజు ఇంత ప్రసాద వితరణ చేయి. లేదు ఇప్పుడు ఈ హాలు పెట్టుకున్నాం, ఇవన్నీ వర్షాకాలం కాబట్టి హాల్ లేకపోతే ఇబ్బంది వస్తుందని ఓ ప్రయోగం కూడా చేసినట్లయింది ఇది. కాబట్టి ఇవన్నీ ఎందుకు కోరుతున్నానంటే మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటే రాబోయే కాలంలో నేను నాకు మాటలు భగవంతుడి గురించి చెప్పగలిగే ప్రయత్నం చేస్తానని, ఆ ఆశీస్సుల కోసమే నేను చెన్నపట్నం వచ్చి 7 రోజులు 8 రోజులుగా ఈ ప్రవచనం చేస్తున్నా. రేపు ఆఖరి రోజు ప్రవచనాన్ని. కాబట్టి మీరు అందరూ వచ్చి నన్ను మీ బిడ్డగా భావించి ఆశీర్వచనం అందించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితః. బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ